జననీ ప్రియదర్శిని ఛానల్‌కి స్వాగతం. గత వారం, అంతకు ముందు వారాలలో కూడా లైవ్‌లో మనం ఏకవీర కథ చదువుకుందాం. ఈరోజు దాన్ని పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. ఆమెను అని అంటే మన ఏకవీరను మీనాక్షి చూచినంతనే పూర్వం ఆమెను ఎప్పుడో చూచితిని అనిపించింది. అంటే మీనాక్షి ఎవరి భార్య? సేనాపతి భార్య. సేతుపతి గాదు, స్థానాధిపతి. అంటే వీరభూపతి భార్య మీనాక్షి. ఆ స్థానాధిపతి అయిన వీరభూపతి భార్య మీనాక్షి అప్పుడప్పుడు కుట్టాన్ మహారాజు ఉండే అంతఃపురానికి వచ్చేది. అక్కడ ఏకవీర ఉండేది. ఆ ఏకవీరతో మీనాక్షికి స్నేహం ఏర్పడింది. అలానే ఈసారి కూడా మీనాక్షి వచ్చింది. మీనాక్షి వచ్చేలోపు ఏకవీర తెల్లటి చీర కట్టుకొని మంచిగా తలస్నానం చేసుకొని ఉంది. అలా ఆమెని చూడగానే ఎక్కడో చూసినట్లుందే అనిపించింది. ఉలిక్కిపడి మరలా చూసింది. ఇంతలో పరిచారిక తెచ్చిన ఎర్ర సేలువ ఏకవీర కప్పుకొన్నది. మీనాక్షికి మరలా తన పరిచితురాలే కనిపించింది. అంటే మామూలుగా ఉన్న ఏకవీర, ప్రస్తుతం తెలిసిన ఏకవీరనే ఆమెలో కనిపించింది. ఏకవీర వివాహమైనది మొదలు ఆకుపచ్చ చీరలు ధరించును. సర్వావయవములయందు ఏడు వారముల సొమ్ములు దాల్చును. వివాహత్ పూర్వము తెల్లని పట్టు చీరలు దాల్చెడిది. తల ఎప్పుడు పొడి పొడిగా నుంచుకొనేడిది. వివాహానంతరము తెలిచీర దాల్చినది. కుట్టాన్ తన శయ్య మీద ఆమె నిద్రించినది చూచిన రాత్రియే మొదటిసారి. అది మొదలు కుట్టాన్ పెట్టిన గడువు మొదలు నెల నెల కమావాస్య నాడు తాల్చుచున్నది ఇలాంటి చీర. గడువు 2 ఏండ్లు గడచినది. ఏకవీరకు కుట్టాన్ మాటల యందు నమ్మకం పోయినది. మనసు క్రమక్రమముగా తొల్లి ప్రేమించిన అతని మీదకి తిరుగు వచ్చినది. అతనిని గూర్చి ఊహలు వచ్చినప్పుడెల్లా ఏకవీర తెలియుదువులు ధరించి ఉండేది. ఇలాగా ముందు రోజుల్లో ఉన్న బట్టలు ధరించేది. ఏకవీరకతని ఊరు తెలియదు. అతని పేరు తెలీదు. మరి ఏమి తెలియను? చంద్ర సుకుమారమైన అతని మొగము ఎరుగును. అతని దీర్ఘాకృతి తెలియును. అతని సూదుల వంటి కన్నులు తెలియును. అతని తుమ్మెద రెక్కల వంటి మీసములు తెలియును. ముందు పాయలుగా తీసి వెనుక ముడికొదిగిన అతని కేశపించము తెలియును. తమ ఇద్దరి నడుమ త్రెంచరానిదిగానున్న స్వచ్ఛమైన బంధము తెలియును. తన మొగములోని సౌందర్యమంతయు తాను తెల్ల చీర ధరించి తల పొడి పొడిగా నుంచినప్పుడు పట్టరానిదిగా నుండునని కూడా ఆమెకు తెలియను. వివాహమైన 2 సంవత్సరములుగా ఏకవీరయాతని మరచిపోయినది. అతని స్థానమున కుట్టానునకు వసతి నిర్మించినది. కుట్టాన్ ఆ వసతిలో నిలిచినాడు కాడు. తాను నిర్మించిన ప్రేమ సౌధమునకు కుట్టాను తీసిన నిర్దయాద్వారము నుండి తన తొల్లిటి వలపుకాడు ప్రవేశించిన మాట ఏకవీరకు అవగతం కాలేదు. తనకిప్పుడు పెరిగిన తెల్ల పట్టు చీరల మీద మక్కువ వెదకి చూచుకొనలేదు. తన తొల్లింటి ప్రేమోమూర్తి ఆమె కనులకు కట్టినట్లుండెను. హుహు. ఆమె అతని ప్రత్యక్షమైన మూర్తిని గూర్చి, దాని నిలకడను గూర్చి వితర్కించుకొనలేదు. అది ఆమెకు సర్వలోకముల నుండి తాను గుప్తపరుచుకున్న ధనము. ఆ ధనమునకు యాథార్థ్యము లేదని ఆమెకు తెలియును. ధర్మమునకు సాధనము యాథార్థ్యమునకు దవ్వైనది. అందుచేతనామె ధర్మబద్ధమైన ఆ ధనము మాట మరచినది. ధర్మము తోడి ధనము నభిలషించినది. ఈ క్రొత్త ధనము ఆమెకు స్పర్శ దూరం అధిగమించినది. ఈ 2 ధనములామెకు ఆమెక యథార్థములైనవి. అయథార్థములైనవి. మొదలి ధనము మధుర ప్రేమ అయినది. రెండవ ధనము ధర్మ ప్రేమ. తనకు దూరములైన ఈ రెండిటిలో ఏది మనస్సున నిలుపుటకు యోగ్యమైనదో ఆమెకు తెలియలేదు. ధర్మాన్నా లేదంటే ఆమెకిష్టమైనదాన్నా? తెలివి కొలది రెండవ దానిని మనసున ఆమె నిలుపుకొనెను. ఆలోచించి ధర్మ ప్రేమనే నిలుపుకొన్నది. తనకు తెలియకుండా మొదటిది తాను వచ్చి తన మనస్సును ఆవరించెను. ఆ యావృత్తి ఆమెకు తెలిసి తెలియకుండా ఉన్నది. తన్ను చూచినంతనే మీనాక్షి ఉలికిపడినది ఎందుకా అనుకొన్నది. ఏకవీర మరలా తన సౌందర్యమునకు ముగ్ధురాలయిందని సమాధానం చెప్పుకున్నది. ఇంతలో ఇద్దరు తొల్లింటి పరిచితుల వలె మాట్లాడుకొనిరి. ఆ ఉలికిపాటు మీనాక్షి మర్చిపోయింది కానీ ఏకవీరకు మరుపు రాలేదు. ఇరువురును జాజిపందిరి క్రిందగా నేకవీర గదికి పోవుచుండిరి.
ఒక పసరు మొగ్గ ఏకవీరపై పడినది. ఒక పచ్చి ఆకు మీనాక్షిపై పడినది. పందిరి అంతయు వర్షము కొరకు నెదురు చూచుచున్నట్లు చెదరు పూలు విసిరినది. వర్షమును రమ్మన్నట్లు చిన్న గాలికి ఆకులు కదలచున్నవి. పందిరిలో చీకట్లు క్రమ్మినవి. ఆకాశమున పడమటి దిక్కున బురదవలె వ్యాపించిన నల్లని పెద్ద మేఘములు ఉధృతి చూచి బండివాడు వర్షాశంకి శకటమును దూరాననున్న శకటముల నిల్చు చావిడికి కొంచెబోయి ఎడ్ల తలత్రాళ్లను చక్రములకు బిగించి కట్టి సేతుపతుల శకట సారథుల ఇందాక స్థానాధిపతి అన్నానా? ఆయనంతే ఇది సేతుపతి. కుట్టాన్ సేతుపతి శకట సారథుల పసిపిల్లలలో 8 బాలికతో ప్రసంగములోకి దిగెను. ఆమె పేరే అమృతము. అయితే ఇక్కడ ఒక విషయం. అంటే మీనాక్షి ఎలా వచ్చింది? బండిలో వచ్చింది గదా! ఆ బండాయన వర్షం వస్తదేమో అనుకోని బండిని తీసుకుపోయి సేనాధిపతి బండ్లు పెట్టే దగ్గర పెట్టి, అక్కడ సేనాధిపతి బండి వాళ్ళ పిల్ల ఉంటది గదా! ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ పిల్ల అడుగుతుంది, "ఎవరు వచ్చినది" అని. అప్పుడు బండివాడు "స్థానాధిపతి గారి అమ్మవారు" అన్నారు. పిల్ల పరికిణి తొడపైకి లాగి జనపనార త్రాడు పేనుచుండెను. ఆ పిల్ల తల వెంట్రుకలు హీనములై రాగి బొచ్చు వలె దాని మొగం మీద వ్రాలుచుండెను. త్రాడు పేనుచుండగా నా పిల్లకు తొడ మంటబెట్టి ఉమ్మిదీసి తొడకు రాసుకొని బండివాని వంక జూచి, అతడు తన వంక చూచుట లేదని మరలా త్రాడు పేనుకొనుచుండెను. చల్లని ఈదురు గాలి ఒకడు వచ్చి ఆ పిల్ల తల మీద నిండు తుంగ గుబురు మీద వచ్చే యథేచ్ఛగా విజృంభించెను గాలి. దాని కనులలో చల్లగాలి చొరబడి చిన్ని కన్నీటి బొట్టు తెచ్చెను. బండివాడు అంటున్నాడు, "కుట్టాన్ సేతుపతి మహారాజులంగారెప్పుడు వత్తురు" అని. పిల్ల అడుగుతుంది, "ఎవరు?" బండివాడు, "బాబుగారు." "బాబుగారా?" అని ఆగి, "నాకు తెలీదు" అనింది. చిన్న తుంపర మొదలుపెట్టెను. అది పెద్ద వర్షమునకు మొదలని బండివాడు అనుకొనెను. పిల్ల లేచి చూరు దాకా బోయి తన చేతులు వానలో జాచి, చేతులు తడిసిన తర్వాత 2 చేతులు మొగమున రాచుకొనెను. బండి వానిని జూచి నవ్వెను. అంగడి నుండి ఏవో సరుకులు కొని తెచ్చు సేవకుడు తడిసిపోదునని తొందరగా నడుచుచుండెను. తుప్పర పెద్దదయ్యెను. గుర్రపు శాలలో కట్టివేయబడిన గుర్రములు పెద్ద చినుకులు నేలపై నాకులపై బడి చేయి సవ్వడికి గనులు పెద్దవి చేసి వెనుదిరిగి చూచెను. ఒక గుర్రము సకిలించెను. ఆ సకిలింపు నంది పుచ్చుకొని గుర్రములన్నీయు సకిలించెను. ఆరు బయటనున్న తడియరాని వస్తువులను పరిచారికులు లోనికి తీసుకొని పోవుచుండిరి. ఇరువురు గలసి లోనికి బోవు లోపలగా నేకవీర సేలువంచు తడిసినది. ఇరువురును గదిలో పట్టుపొరుపులపై కూర్చుండిరి. ఒక పరిచారిక వచ్చి ఏకవీరపై సేలువా తీసి దులిపి దూరమున గాలి కారబెట్టెను. ఇంకొక దాసి మరలా ఇంకొక సేలువా తీసుకొచ్చి తెచ్చు లోపల మీనాక్షి చకుతురాలయ్యెను. ఎక్కడ ఆమెను జూచితిని? ఆమె పోల్చుకోలేకపోయెను. మీనాక్షి ఆ కదలిక ఏకవీరకు పోలేదు. ఆ కదలిక ఏకవీర చెప్పుకున్న అర్థము వేరు. అంటే మీనాక్షి ఏమనుకుంటుంది? ఆహ్, ఎవరు ఎక్కడ చూసాను అని ఈవిడ అనుకుంటుంది. అది చూసిన ఏకవీర అనుకుంటుంది, ఎందుకు ఈవిడ ఇలా అయిపోతుంది? నా అందాన్ని చూసేమో అనుకుంటుంది. మీనాక్షి గార్హస్థ్య వృత్తాంతం ఏకవీరకు తెలియదు. ఏకవీర సంగతి మీనాక్షికి తెలియును. ఏకవీర సంగతి మీనాక్షికి తెలియును. మీనాక్షికి తెలియునని ఏకవీరకు తెలియదు. అంటే ఇప్పుడు కుట్టాను, ఏకవీర వీళ్ళిద్దరూ కలవట్లేదని, ఎందుకు అని అంటే కుట్టాన్ ముందుగా చెప్పేసాడు గదా! కుట్టాన్, మీనాక్షి ఇద్దరు ప్రేమికులు. కానీ ఇప్పటిదాకా నీ మీద ఉన్న ప్రేమతో నా భార్యని ఇది చేయలేదు. కానీ నేను నా భార్యనే ప్రేమిస్తున్నానని కుట్టానన్నాడు. అలా ఏకవీరతో వాళ్ళిద్దరూ కలిసి లేరు అన్నది మీనాక్షికి తెలుసు. కానీ మీనాక్షికి తెలుసన్నది ఏకవీరకి తెలీదు. ఏకవీర ఊహల్లో తమ ప్రేమను గూర్చినంత వరకు నొకరి సంగతి నొకరికి తెలియరాని గూఢత చేసి, గౌరవమునందు సమాన ప్రతిపత్తి కలదని విశ్వాసము. మీనాక్షికి స్థానా స్థానాపతికి గాఢ ప్రేమము కాబోలును. లేకున్నా మీనాక్షికి ఇంత ఉత్సాహం ఎక్కడిదని ఏకవీర అనుకుంటుంది. మీనాక్షి ఊహలో నేకవీర రహస్యములు తనకు తెలిసి ఉనికి సమాన ప్రతిపత్తి. ఆమె రహస్యములు తనకు తెలిసియుండుట చేసి ఏకవీర అనిన ఒక విధమైన లోకువ.
ఆహా! ఆ లోకువతనంతో నగౌరవము నగౌరవ మీషత్తును లేదు. ఆ రహస్యము తెలిసిన మీనాక్షికి నేకవీరతో చనువు సహజముగా పుట్టినది. ఈ సంగతి తెలియని ఏకవీరక భాగమవగతము కాలేదు. స్త్రీలు సామాన్యంగా కలుసుకొన్నప్పుడు తమ భోగముల గూర్చి వారికి తెలియజేయుట అలవాటు. దొడ్లు, త్రోవలు, పడగ్గది, జవాహిరి ఇతర స్త్రీలకు చూపించి వారి దృష్టిలో తాము గౌరవం సంపాదించుకొనుట స్త్రీలకు సహజము. ఆ సంగతి తెలుసుకొన ప్రయత్నించుట నూతనలకు సహజము. ఇన్ని సార్లేకవీర మీనాక్షిలు కలుసుకొనినను మీనాక్షి ఆ ప్రసంగము తెచ్చినది కాదు. ఏకవీరకనుమానము. తమ వైముఖ్యము స్థానాధిపతికి తెలియునని కుట్టాంతనుకు చెప్పినాడు. స్థానాపతి భార్యతో చెప్పి ఉండవచ్చును. ఇది ఏకవీరకు మనసులోనొక కష్టశల్యము. అంటే నేను, నా భర్త కలిసి లేమని మీనాక్షి మొగుడికి తెలుసు. ఆ మీనాక్షి మొగుడు మీనాక్షికి చెప్పుంటాడు. కాబట్టి ఈవిడ మీ ఇల్లు చూపించండి ఎలాంటి ఏది ఇవేవి అడగట్లేదనుకుంటాను. అని అంటే నేనంటే ఆవిడకి లోకువ అనుకుంటాను అని ఏకవీర అనుకుంటుంది మనసులో. ఆనాడు ఏకవీర మీనాక్షిని తీసుకొని పోయి ఇల్లంతయు చూపించెను. అప్పుడు ఈయన మీ ఏకవీర చూపిస్తుంది. ఆ మహాసౌధములన్ను ఉన్న శిల్పములను, వైశాల్యమునకు, భాగ్యమునకు మీనాక్షి తల తిరిగిపోయెను. చివరకు పడక గది చూపించెను. ఆ ఎత్తైన మంచము, ఆ మంచము నందలి పనితనము, గోడలలోనున్న దేవతా విగ్రహములు మీనాక్షికది ఒక స్వర్గమనిపించినది. ఇరువురు మెట్ల మీదుగా పెద్ద మంచము పైకెక్కి దాని మీద కూర్చున్నారు. బయట జాజి పందిరి మీద చినుకులు పటపట ధ్వనులు చేయుచుండెను. చల్లని గాలి గవాక్షము గుండా గదిలోనికి బోయి మని పోసికొన్నది. ఇద్దర సేలువలు తొలగిపోయినవి. వారు మరలా సర్దుకొనలేదు. మీనాక్షి మనసులోనొక వర్షాకాల గాఢ నీలావిల శర్వరి మధ్య వేళ గగనభాగ పరివ్యాప్త కాలమేఘ గర్భభేది అయిన ఇంత పెద్ద తెలుగు పదమా? సౌదామణి మెరసి మరలా గాఢాంధకారములు క్రమ్మివైచెను. పరీక్షా పరీక్షాళితమైన ఒక పాప వాంఛా స్మృతి ఆమె మనసు లోతులలో సంగతమయ్యెను. లోని మాధుర్యానుభవము ధర్మభీతి నంకురించనీయలేదు. లోపల ఉన్న మాధుర్య అనుభవము ధర్మభీతి పుట్టనివ్వలేదు. ఇది మనందరిలో చాలా సహజంగా జరిగే ఆలోచన. ఏకవీరపయ్యద తొలగెను. నేత్రములు అర్ధనిమీలితములాయెను. వాన జోరుమని కురియుచున్నది. వంతెన క్రింది తూముల నుండి నిండు కాలువ నీరు పడబోసినట్లు మరలా నీదురుగాలి గదిలోనికి బోసుకొన్నది. మంచము పైన దుప్పటి లేచి వారి ఇరువురిపై పడ్డది. ఆ గాలి చలికాగా ఆగలేక ఏకవీర తన శాలువా తీసి కప్పుకొని లోని తన దేహము ముడుచుకొన్నది. ఆ గా చ గాలి చలి కొడలు పులకించి మీనాక్షి కంచెల ముడి సడలనిచ్చి ఎదుర్రొమ్మున వాన చినుకులు పడి రెండు చేతులు చాచి చల్లని గాలిని కౌగిలించుకున్నట్లు చేతులేద నదుముకొన్నది. కొంతటి సేపటికి వాన వెలసినది. బండివాడు శకటమును తెచ్చినాడు. మీనాక్షి వచ్చి శకటమధిరోహించెను. బండి తరలిపోయెను. బండిలో పోవుచున్న మీనాక్షి కన్నులు ఏకవీర కన్నులు కలసినవి. అదే వీడుకోలు. వచ్చినది మొదలు వెళ్ళు వరకి మీనాక్షికి నేకవీరకు నొక మాట అయినా జరగలేదు. ఏకవీరకు విచిత్రమైనది. సేతుపతుల సౌధము దాటిపోవుచున్న మీనాక్షికి చెరసాల నుండి బయటపడినట్లు ఉన్నది. ఆమె పెద్ద ఊపిరి తీసుకొన్నది. వాన చేత రాచబాట అంతయు తడిసినది. దారి ప్రక్క నీళ్లు నిలచినవి. ఇంత వాన కురిసిందని మీనాక్షికి తెలియనే లేదు. వర్ష ఋతువు సకల ముఖముల విజృంభించినది. గగనకూటపు టెల్లలయందు గుంపులు గుంపులై అశ్వపుశంసల వంపులు సొగసు చాళ్ళు హరించినవి. మొగిళ్ళు రంపిలి నల్దేసల మెరసినవి. ఆకాశమునందు దూరము నుండి రివ్వుమన్న సవ్వడి వరుస కట్టి పలాకముల రెక్కలదో పరిగెత్తుకొని వచ్చు వానజల్లుదో తెలియుటలేదు. భూతమాంత్రికుని చేత బలాత్సమాహూతమైన యొక్క శక్తి వాయువీధికల ఛేదించుకొని వచ్చినట్లు
వాయులు పెల్లురేగి మహాధ్వానముతో విజృంభించినట్లు నిశ్శబ్ద నిశావేళ ధూపానురేగిన సముద్రపు హోరు వినవచ్చినట్లు దూరం నుండి వానజల్లులు మ్రోత వినవచ్చి జనులు వెనుదిరిగి చూచుచుండిరి. వడగళ్ళకై వెతుకులాడి ఒక చప్పని వడగళ్ళు నోట వైచుకొని పిల్లలు తమకు తగిలిన దెబ్బలు మరచిపోవుచుండిరి. అందందు చిన్న పడెలు పడెలుగా నైనా వాన నీళ్లలో గోరంకలు దంపతియుక్తముగా క్రీచు కీచుమని రెక్కలు తడుపుకొనుచుండెను. శిశిర చంద్ర జ్యోత్స్న కలహాంతరిత ఓలే జలదాంతరిని గూడ బాష్పాయి విముఖ మొగలి పొట్టలలో నీరు నిలచి ఖండిత సజల దీర్ఘ సీతాపాంగ భ్రాంతి కల్పింప రాజహంసిభీతాయి ప్రోషిత భ్రతృకవలె తామరతీగ గొడుగాకు క్రింద తలదాచుకోగా నెమ్మి పురివిప్పి స్వాధీన పతికవలె నృత్యాభిరామమూర్తిగా మందార పువ్వును వదిలి రాలేక వచ్చిన తుమ్మెద ఎడ ఎర్రగన్నేరు కషాయితగా వాసక సజ్జిక ఓలే నలంకరించుకొని కడిమి మేఘనాథునకు స్వాగతము పూన పకా పలా పలకాపాంగ బలాకాపాంగ మేఘ నీల పట పట పరివృత్త యాకాశ లక్ష్మి కాలపురుషుని నభిసరించ విప్రలబ్ధక విప్రలబ్ధ కృషీభూత దేహ యష్టివలె పోకమానుపై మొవ్వులోని ఆకులు వెంట కన్నీరు గార్చ వర్షాశ్రీ సర్వర సాకృతి వలె మోహనాతి మోహనమయ్యను. ఇవన్నీ ఆడవాళ్ళకి చెప్తారు కదా 8. వాటినన్నిటినీ వివరించనున్నారు. నాగలి నర్రున లాగుచున్న పొలము కాపుటెద్దుండియుండి తన మొగమున నిలిచిన వాననీరు తలకదల్చి విదల్చుకొనుచుండెను. పెద్ద చినుకు రాయి పెట్టి కొట్టినట్లు పడగ మీద విసురుకొనగా బుస్సుమని ఎగిరి కోడెత్రాచులు గాలి కబళము ప్రక్కవాటుగా గొరిగి దున్నిన మెట్ట చాలుల వెంట పొలము కోరడి వెంట కంచెలలోని పుట్టలకు పరువులెత్తెను. పాచిపట్టిన పెద్ద పొలము బావుల నీటి మట్టపు కొండరాళ్ళు వెలికి వచ్చి పక్కదారుల బడియున్నట్లు బావురు కప్పలు వర్షాలక్ష్మి లంబాడి యువతి వేషము వేసి కాల ధరించిన నత్తగుల్లల గొలుసుల బొణుగురు రవముల వలె రాత్రిందివము లొకటే అరుపులు అరచినవి. వాన వెలసి క్రింద బురద పైన తూనీగలాటుడ గాలిలేమి సాయం సమయముల యందు పొలపు కాపులకు కిచాటై పోయినవి. అమ్మో! చాలా కష్టంగా ఉందండి. ఆ సంవత్సరమున శ్రావణ శుద్ధముననే వర్షములు విజృంభించినవి. కాళయ్యార్ కోవెలలో నుదయన్ సేతుపతి కోట కట్టి కొంత సైన్యం అచట గావుంచెను. హఠాత్తుగా నుదయన్ సేతుపతి వెళ్ళిపోవుటయు కుట్టాన్ సేతుపతి వచ్చుటయు సూచనగా రాజు వ్యాధి ఆయన మృతి రామనాథమున వార్తగా పొక్కి వ్యాపించెను. కుట్టాన్ కుర్రవాడు. అతని ప్రతాపము ఎరుగని కాళ్ళయ్యార్ కోవెలలోని దోపిడీ దొంగలకు అతడన్న భయం లేకపోయింది. చెదరిపోయిన గుంపులను చేరదీసుకుని ఒకనాటి రాత్రి హఠాత్తుగా పోర్చుగీసు వాడొకడు నాయకుడుగా కాళయ్యార్ కోవెల దుర్గము ముట్టడింపబడెను. లోన 200 సైన్యము మాత్రమే ఉన్నది. వారే కోట తలుపులు మూసి యుద్ధమిచ్చిరి. 200 మంది మధుర రాజ సైనికులు నిరాయుధులై బయట నుండి పోయిరి. ఈ వార్త కుట్టాననుకు మరనాడు ప్రొద్దున తెలిసెను. ఆ వరకే దుర్గము శత్రువులకు స్వాధీనమైయుండునని వార్తాహరులు వచ్చిరి. కుట్టాన్ మాటాడలేదు. మరలా రాయబారుల చేత అడగబట్టి కుట్టాన్ తానప్పుడు రామనాథము వదిలి వచ్చుటకు వీలు లేదనియు తాను వచ్చినచో రామనాథములో నల్లరులు పేట్రేగు వచ్చుననియు చెప్పి వారిని పంపించెను.
రాయబారులు విషణ్ణ వదనులై వెడలిపోయిరి. ఈ వార్త రామనాథమున వ్యాపించెను. కాళ్ళయ్యార్ కోవెలను వ్యాపించెను. కాని రామనాథమున పట్టుమంగళమున దుర్గములు యుద్ధములకు సిద్ధము చేయబడుచుండెను. రాజు సైనికులు ఆయుధములు పదును పెట్టుకొనుచు కోటలోనికి సాధన సామాగ్రి నింపుకొనుచు ముట్టడికెదురు చూచుచున్నట్లే తోచిరి. అందరును కాళయ్యార్ కోవెల శత్రు హస్తగతమైనదని అనుకునిరి. లోని సైనికులు నిరాశులైరులే. వారిలో కొందరు కోట శత్రువులకు స్వాధీనము చేయుదమని, మరికొందరు వద్దనే వాదన పడిరి. కోట వెలుపల 400 మంది ప్రజలు. కత్తులు, కటారులు, తుపాకులు నున్నవి గాని వారికి గుర్రములు, ఏనుగులు, ఫిరంగులు లేవు. మూడవ నాటి సాయంత్రమున ముట్టడి. ప్రజలు కోట తలుపుల వద్ద ద్వారభేదన ప్రయత్నములు చేయజొచ్చిరి. వారందరిలో ఒక యువకుడు మిగులనుత్సాహము చూపించుచుండెను. అతడు సులువుగా తక్కిన వారి హృదయములను ఆకర్షించెను. గడ్డ పలుగులతో భేదించి పెద్ద దూలములను ద్వారముల కానించి 200 మంది పూని నెట్టి తలుపులు ఛేదించ వీలు లేక చివరికి ఒక ఉపాయము ఆ యువకునికి తట్టెను. తలుపు క్రింద చిన్న గొయ్యిగా తవ్వి తమ వద్దనున్న తుపాకీ మందు దానిలో గూర్చి అగ్ని ముట్టించవలెనని అందరూ సంతోషించిరి. గుంపులోనున్న పోర్చుగీసు వారు కూడా శ్లాఘించిరి. ఈ ప్రయత్నము లోపలి వారికి తెలిసెను. వారిలో వారు క్రింద మీద పడి తలుపులు తెరచుటకు నిశ్చయించుకునిరి. ఆ వార్త బయటనున్న వారికి తెలియజేసిరి. జయ జయధ్వానములు పిక్కటిల్లిపోయెను. కాని తలుపులు తెరవబడక పూర్వము కొన్ని షరతులకు వారంగీకరింపవలయెను. కోటకు అధికారి హిందువుడే అయి ఉండవలెను. లోపలున్న సైనికులు కూడా కలిసెదరు. వారిని కూడా ముట్టడి వారిలో చేర్చుకొనవలెను. కొంత విచారణ అయిన తరువాత ఈ షరతునకు ముట్టడి వారిలోని పోర్చుగీసు కూడా ఒప్పుకొనిరి. సంధ్యారాగము కృషించి చీకట్లలుముకొను వేళ కోట తలుపులు తెరచిరి. లోని వెలి సైనికులు మొదట బెరుకుతో, తరువాత చిరునవ్వుతో, మరికొంతసేపటికి కొంత చనువుతో కలుసుకొనిరి. ఇరు పక్షముల వారును పెద్ద కాగడాల వెలుతురున సభ చేసిరి. కోట ఎవరి యొద్దలో నుండవలెననో, మరలా రాజసైన్యము వచ్చి ముట్టడి చేసినచో కోటనెట్లు సంరక్షించుకోవాలి అనే ప్రశ్నలు బయలుదేరెను. కోట ముట్టడి వేళ ఉత్సాహమును నెరపిన యువకుడు కోటకు నాయకునిగా తీర్మానించినచో అతడే తక్కిన సంగతులు విచారించుననుకొని చెప్పగా అందరూ సంతసించిరి. కాని పోర్చుగీసు ప్రాముఖ్యము మనస్కరించలేదు. కాని వారి సంఖ్య 30 మించలేదు. అందుచే వారు అంగీకరింపక తప్పినది కాదు. సర్వజనీనముగా నాయకుడే కోటకు అధికారిగా నెన్నుకొనబడెను. అతడు మరునాడు కందకము బాగు చేయించెను. కొత్తగా నీరు పెట్టించెను. కోట గోడ సడలిన చోట బాగు చేయించెను. ముట్టడి వేళ బయట మిగిలిపోయిన రాజసైనికులకు కబురు పంపి వారిని కూడా రప్పించి అందరూ కలయనిచ్చెను. ఊరిలోనున్న వారిలో నెవరైనా దండులో చేరెడి వారుండిరేమో అని వెతికింపగా ఉత్సాహము కొలది 200 మంది వచ్చి చేరిరి. సైన్యము 1000 మంది అయినది. 1000 మంది సైన్యమును 10 భాగములుగా చేసి కోటలోనున్న రాజ సైన్యంలో వారిని ఆరితేరిన వృద్ధులను 9 దానును 10 భాగములకు అధికారిగా నిర్ణయించెను. పోర్చుగీసు వారిని 30 మందిని ఒక భాగములో నుంచి తక్కిన సైన్యం నుండి ఆ భాగంలో నుండుట గౌరవం అనుకున్న వారినందరూ తెప్పించి ఆ భాగంలో చేర్చెను. ఈ భాగమునకు తానే నాయకుడు. తాను వారిని మిక్కిలి పొగిడి కోట ఎద్దడి వేళ వారే సహాయపడవలెనని ఉద్బోధించి తక్కిన 900 మందిని కోటకు 4 వైపులా 200 నుంచిరి. 100 మందిని తనకు అనుచరులుగా నేర్పరచుకొని ఆ పోర్చుగీసు భాగమునకు పని నేరుపరుపక వదలెను. కోటకు మిక్కిలి ఉపాయము వేళగాని వారిని కదల్చరాదని చెప్పెను. అపాయము వేళ వారును భ్రమతులే యథేచ్ఛముగా ఊరి వెంట తిరుగుచు కోటకు వచ్చుచు పోవుచుండిరి. 2-3 నాళ్ళు అయిన తరువాత నాయకుడు వారిని గ్రామంలోనికి పోవునప్పుడు ఆయుధములను కోటలోనే వదిలిపోవలెనని ఆజ్ఞాపించెను. వారు ప్రమత్తులై త్రాగి ఆ 2 నాళ్లుగా గ్రామములో చేసిన ఎల్లరులు మూలముగా ఈ ఆజ్ఞ సైన్యమంతకు సమంజసంగానే కనపడెను. ఒకనాటి రాత్రి పోర్చుగీసు సైన్య భాగము కోటలోనికి రాలేదు. రాత్రి కోట తలుపులు వేయబడిను. వారు వెళ్లిపోయినప్పుడు వారి ఆయుధములు కోటలో వదిలియే పోయిరి. ఆ రాత్రి నాయకుడు సభ చేసి వారు ఆ రాత్రి కోటకు రాకపోవుట దోషమని నిరూపించి నెమ్మదిగా వారు గర్వము గల వారిని పోర్చుగీసు వారిని నమ్మరాదని, వారిని తాను పొగడిన
పొగడ్త అబద్ధమని, వారెవ్వరును గాని తక్కిన వారికన్నా పెద్ద యుద్ధ నిపుణులేమీ కాదని, సైన్యము మనస్సు వారి ఎడల విముఖతగా చేసెను. రాజ సైన్యము మీద తిరుగుబాటు చేసిన ముట్టడి నాయకులందరును నాయకుడు ఆ భాగంలోనికి తీసెను. నాయకుడు వానిని గూర్చి చెప్పుచు, వారే ముట్టడికి ప్రధానులని మొన్న రాజ్య సైన్యము మీద తిరుగుబడిరి. రేపు తమ మీద బడెదరని చెప్పెను. సైన్యములో ఎక్కువ భాగము వారి ఎడల విముఖత దాల్చెను. ఆ పెద్ద సభను వదిలి నాయకుడు సైన్య భాగముల నాయకులను పిలిచి ప్రత్యేక సభను చేసెను. వారు 90 రాజ్య సైన్యములోనికి నమ్మిన బంటులని నాయకునకు తెలియను. అందుచేత నాయకుడు వారితో ఇట్లు అనెను. రేపు ఉదయం సేతుపతి ఫిరంగులను తెచ్చును. 10,000 సైన్యమును తెచ్చును. రాజ సైన్యము ముందు మనము నిలువలేము. మనము పోర్చుగీసులను సహాయముకు పిలువవలెను. లేదా రాజునకు లొంగవలెను. ఇందుకు మీకు ఏది ఇష్టము అని అడిగెను. 10 మందియు నొకరి ముఖం ఒకరు చూచుకొనుచు నాయకుడు మరలా అన్నాడు. మీరీ సంగతి పోయి మీ సైన్యములతో సంప్రదించి రేపు నాకు సలహా నిండు. నేను రేపు ఉదయము పోర్చుగీసు సైన్య భాగముతో ఒక సాహస కార్యమునకు పోవుచున్నాను. ఎల్లుండి సాయంకాలమున కిందుండెదను. ఈలోగా కోట వీరయ్యప్ప నాయకుని క్రింద నుండును. వీరయ్యప్ప నాయకుడు తెలుగు కాపు, మధుర రాజుల క్రింద పేరు మోసిన జోదు. 70 ఏండ్లు దాటినవాడు. కోట ఇట్లు దోపిడీ కాండ్ర వశమగుటకు దుఃఖించుచున్నవాడు. మరునాడు పోర్చుగీసు సైన్య భాగము ప్రొద్దుటననే కోటలోనికి వచ్చెను. వచ్చిన దాలస్యముగా నాగ్న మీద సాయుధులై నాయకుడు ముందుగా గుర్రముల మీద కోట నుండి వెలుపలిపోయెను. వెనుక తలుపులు కిర్రుమని ధ్వనితో మూయబడెను. నాయకునకు 30 ఏండ్ల లోపు, నల్లనివాడు, కొంచెం పొట్టివాడు, విశాలమైన నేత్రములు, మీసము నల్లగా తుమ్మెద రెక్కల వలె నుండును. శరీరము మాయస స్తంభము వలె నున్నది. అతని సేనానాయక లక్షణములు. గుర్రం మీద పోవు అతని లాఘవమును చూచి వెనుక నుండి సైన్యము కోట గోడల మీదిది అతని వెనుకనే వచ్చినది అతని ఎడల భయభక్తులు పెంచుకొన్నది. వింట విడిచిన శరము వలె సైన్యము 2 జాముల వరకు స్వారీ చేసెను. నాయకుని ఆజ్ఞ ఒక చోట దిగివారు గడియపాటు విశ్రాంతి తీసుకొనిరి. వెంట తెచ్చుకున్న ఆహారమును భుజించిరి. మరలా గుర్రములెక్కి ఎక్కువ వేగంతో పోయిరి. సైన్య భాగమునున్న విదేశీయులకందరకు వారు రామనాథమును సమీపించుచున్నారని తెలియను. వారు తమ నాయకుని ఎడల ఆశ్చర్యము పొందుచుండిరి. అతని సాహసమునకు నివ్వెరపోవుచుండిరి, ఆనందపడుచుండిరి. అతని సాహసములో నాయకుడు తమ ఎడల ఎంతో ఆశ పెట్టుకొన్నాడన్నందువలన కలిగిన గర్వమున్నది. ప్రొద్దుగుంకబో వేళకు రామనాథము చేరిరి. నాయకుడు ఊరి బయట సైన్య భాగమును ఆపి ఇట్లు చెప్పెను. ఇది రామనాథము. రామనాథ దుర్గ వృత్తాంతమంతయు నాకు తెలియను. ఇప్పుడొక మహాసాహసము చేయుచున్నాము. మీరందరూ రామనాథ సైన్యపు దుస్తుల్లో నున్నారు. మీకేమీ గుర్తుపడిపోవుదన్నమాట భయము లేదు. ఈ కార్యము నెగ్గైనా మీ యశస్సు దిక్కుల నిండగలదు అని ఈ కార్యంలో నెగ్గితే మీ యశస్సు దిక్కుల నిండగలదు అని పోర్చుగీసు సైనికుల 30 మందిని ఒక భాగముగా, తక్కిన 70 మందిని 7 పదులుగా చేసి 3 పదులు తనతో రమ్మని, తక్కిన 4 పదులు కోట 4 దిక్కులనున్న ద్వారముల కడకు పోయి రాత్రి 2 జాముల వరకు వేచి ఉండండి అనెను. ఆ 4 పదులను విడవడి పోయెను. రివ్వున 60 మంది సైనికులతో నాయకుడు కోట వద్దకు పోయెను. దుర్గద్వారము తీసి ఉన్నది. నిరభ్యంతరముగా లోన ప్రవేశించినంతనే కోట తలుపులు మూయబడెను. నాయకుడు రాజసౌధము వద్దకు శరవేగమున పోయెను. రాజసౌధం ముందు విశాలమైన ప్రదేశమున 1000 మంది అశ్వ సైనికులు కవాతు చేయుచుండిరి. నాయకుని చూచిన వెంటనే సైన్యమంతయు జోహారు చేసెను. సేనా నాయకుడు గుర్రములను నాయకుని వద్ద తెచ్చి వంగి నమస్కారం చేసి, స్వామి, ఏమి ఆజ్ఞ అనెను. నాయకుడు నవ్వి, సుందరేశ్వర నాయకుడా, మీకు పోర్చుగీసు బంటులు కావలయునేని ఈ 30 మందిని మీరు సైన్యమున చేర్చుకొనవచ్చు. తక్కిన 30 మంది కాల్బలములు. వారికి శిక్ష చాలదు. నాథుడుగా చెప్పి వారిని బదాతులలో చేర్చుకొనుడని చెప్పుడు అనెను. వెంట వచ్చిన 60 మంది మొగములు వెలవెలబోయినవి. అందరూ గుర్రములు దిగుటకు వెంటనే ఆజ్ఞాపింపబడిరి. 1000 మంది ఆశ్విక దళము ఎదురుగా చూచుచు వారేమి చేయుదురు? గుర్రములు దిగిరి. కొత్వాలు వారి పేరులు నమోదు చేసుకొనెను. ఆ రాత్రి 4 ద్వారముల వద్ద గాంచిన 40
సౌ సౌజన్యముగా నాయకుని ప్రత్యేక దర్శనము పొంది రామనాథ సైన్య దళములో చేరిరి. ఆ నూరుగురు నీ విచిత్రమైన వంచనకు ముగ్ధులైపోయిరి, పరవశులైరి, భీతిగొనిరి. కొందరు కోపగించిరి, మరి కొందరు చుట్టూనున్న వేలు కొలది సైన్యములు చూచినంత రంగు వేసిన గుడ్డుతో చేసిన గులాబీ పూల రంగు వలె జారిపోయిరి. వారితో కొందరు రంగు వేసిన గుడ్డతో చేసిన గులాబీల రంగు వలె జారిపోయిరి. వారిలో కొందరకు నాయకుడు ఎవరో తెలిసినది కాదు. అందులోనొకనికి రాజ్య సైన్యమున ఎరిగిన వాడొకడుండెను. వానితో రహస్యముగా, నాయనా ఎవరు? ఆయన ఎవరు? అని అడిగాను. అప్పుడు ఆశ్చర్యపోయి, నీవెరగవా? కుట్టాన్ సేతుపతి మహారాజు గారు, ఉదయం సేతుపతి మహారాజు గారి కుమారుడు అనెను. వానికి చేయి గుండె లోపలకు బోనిచ్చి గ్రుద్దినట్లయ్యెను. రాత్రి తెల్లవారుల నూరుగురు నిద్ర పట్టలేదు. వారితో పాటు మరి నూరుగురుకు పట్టలేదు. గడచిన 3, 4 దినములుగా మబ్బు పట్టిన ఆకాశము మరునాడెండ కాచినది. కాళయ్యార్ కోవెలలోనున్న 400 రాజ సైన్యములో నున్న వారికి బంధువులు, స్నేహితులు రామనాథ సైన్యమును 200 మంది ఏరబడిరి. వానితో కుట్టాం సేతుపతి కాళయ్యార్ కోవెలకు నాటి సాయంకాలము ప్రయాణమై మరునాడు సాయంకాలమునకు నెమ్మదిగా కాళయ్యార్ కోవెల చేరెను. నాయకుడి 20 సైనికులతో వచ్చుట చూచి కోట తలుపులు సంతోషంగా తెరువబడెను. స్నేహితులు కౌగిలించుకొనిరి. బంధువులు చనువు కొలది యోగక్షేమములు అడుక్కొనిరి. క్రొత్త వారందరూ రామనాథ సైనికులని క్రొత్త వారిలో 400 మందికి పైగా తెలియను. ఈ విచిత్ర సంయోగము నిగూఢార్థవంతమైనది. అంతలో సైన్యమంతయు సమావేశము కావలెనన్న పిలుపు హాజరపు గంటలు పిలిపించెను. 11 పైన మా చిన్ని కోటలోని బయలున క్రిక్కిరిసిపోయెను. నాయకుడు సైన్యమునిట్లు సంబోధించెను. నా వెంట రామనాథ సైన్యము వచ్చుటకు మీరు ఆశ్చర్యపోవుచుండిరి. ఇచ్చటి నుండి పోయిన 100 సైనికులు రామనాథ సైన్యములో చేరి నిన్ననే మొదటి నెల జీతము ముందుగా బుచ్చుకొనిరని మీకు తెలిసినచో మీరు మరియు ఆశ్చర్యపడెదరు. మీ సంశయము తీరుటకు ఒక కథ చెప్పెదను. ఉదయం సేతుపతి మధురలో పట్టాభిషేక మహోత్సవములు పూర్తి అయిన తరువాత భాద్రపద శుక్ల పాడ్యమి నాడు బయలుదేరి పంచమి నాటికి రామనాథమునకు వచ్చెదనని తన కొడుకునకు కబురు పంపెను. కాళయ్యార్ కోవెల తిరుగుబాటును చూచి కుట్టాన్ తండ్రికి వర్తమానము పంపెను. సేతుపతి కుట్టాన్ తండ్రికి వర్తమానం పంపెను. సేతుపతి కోవెల తిరుగుబాటు రాజుతో చెప్పెను. రాజు సేతుపతిని పొమ్మని తొందర పెట్టెను. తిరుమల నాయకుడు కుట్టానున్నాడు, పర్వాలేదని, పట్టాభిషేకోత్సవములైన తరువాతనే సేతుపతి పోవచ్చునని అన్నాడు. ఉదయం సేతుపతికి తొందర ఎక్కువైనది. చిత్రంగా తాను పూర్వము రాజు మాట తీసివేయజాలనట్లు తిరుమల నాయకుని మాట కాదనజాలమి నెరింగికొని ఉదయం సేతుపతి ఆశ్చర్యపోయెను. అది మొదలు తిరుమల నాయకుని తాను కలుసుకున్నప్పుడల్లా అతనిని పైనుండి కిందకి దిగబార చూచెడివాడు. నాడు శ్రావణ బహుళ దశమి. వర్షము జోరుమని కురియుచున్నది. కుట్టాన్ రామనాథమున రాజసౌధముపై కూర్చున్నాడు. కాళ్ళయ్యార్ కోవెల గెలుపు వలన అతని మనసు మహానందము మునిగి ఉండెను. కాని అతని మనసులో ఒక శంక కూడా నుండెను. కొత్తగా 500 మంది సైన్యము చేర్చుటకు తనకేమీ అధికారమున్నది? తండ్రి కోపగించును. అట్లు చేర్చుకొనకపోయినచో మరలా తాను అల్లర్లకు అవకాశం ఏర్పరిచిన వాడనగుదునని కుట్టాన్ తలంచెను. తృప్తి లేని 500-600 మందిని వదిలినచో ఒక పెద్ద శత్రు సైన్యము రేపి వదిలిపెట్టినట్లగును. అట్లు వదలినచో తాను చేసిన వంచనకు వారిలో ప్రత్యపకృతి బీజము నాటిన వాడగును. అందుచేత వారిని సైన్యములోనికి తీసుకోనగా తప్పినది కాదు. జరిగిన వ్యవహారం అంతయు కుట్టాను లేఖ వ్రాసి రాజుగారికి తండ్రికి పంపించెను. ఒకవేళ రాజు ఈ కొత్త సైన్యమును అంగీకరించని ఎడల దానేమి చేయవలెను? దూరమున ఆకాశములో నొక మెరుపు మెరసెను. కుట్టానునకు ఏకవీర కన్నులకు కట్టినట్లు కనిపించును. కంట త్రెంచిన బోధు నీరు పొలములోనికి పోసినట్లుగా వాని మనసు జలజలా ప్రవహించి ఏకవీర తన ఇన్నాళ్లు పొందికలేని జీవనము, మీనాక్షి వీరభూపతుల వివాహము, తన మనఃపరివర్తనము, తన మనసులో ఏకవీర తాల్చిన ప్రణయ రూపము, ఆమెను తాను చూడరాని రాజకార్యముల అభ్యంతరము ఊహపై నూహగా అతనిని క్రమ్ముకొనెను.
2 సంవత్సరముల నుండియు తన మామగారు రాలేదు. కూతురును చూడలేదు. తన మామగారికి పూర్వమేమియో సంబంధము లేదు. మామగారు సైన్యము తాను తీసికొనునేమో. ఆయన మంచి సరదారు. ఏకవీర మొదటిసారి తలంటి పోసుకొని తన మంచం మీద తెల్లని చీర దాల్చి నిద్రబోయిన పెండ్లి అయిన తరువాత 3 నెలల నాటి కథ స్మృతికి వచ్చెను. మెరుపు తటాలున మెరిసెను. కుట్టాణనుకు తెల్ల చీర దాల్చిన ఏకవీరను చూచినట్లయ్యెను. ఏకవీర తనకు భార్య అగుట చేత తన సుముఖతయే అభ్యంతరమగుట చేత నిరభ్యంతరంగా మనసులో కుట్టాన్ ఏకవీరను కౌగిలించుకొనెను. ఆమె భుజములు, కంఠము, నేత్రము ముద్దులతో నింపెను ఊహల్లో. ఆమె రహోవిస విస్త్రభయి అతని ఎదురొమ్ముపై విశ్రమించెను. అప్పుడు తన గుర్రపు వాళ్ళ పిల్ల అమృతయు తొంగి చూచెను. కుట్టాణనుకు నవ్వు వచ్చెను. మరలా సైన్యము మాట తోచెను. తండ్రి కోపగించెను. మామగారు తాను భరించలేననెను. తానే స్వయంగా సైన్యమును పోషించుచుండెను. ఇంతలో వీరభూపతి స్మృతికి తగిలినాడు. మీనాక్షి వీరభూపతులు సుఖంగా కాపురము చేయుచుండిరి. తాను వారింటికి మరలా భోజనమునకు వెళ్ళెను. మీనాక్షి గర్భవతి అయ్యెను. తానామెకు సారే చదివించెను. మరలా ఇంకొక యూహ. తాను తన భార్యయు కలిసి ఆమె పుట్టింటికి పోయిరి. అందరూ తాను భూలోక స్వర్గము అనుభవించెను. తన భార్య తన్ను ముగ్ధ మనోహరాపాంగములలో నూత్న విలాసములలో ముంచివేయుచుండెను. కందాలోని నల్ల పిల్లి ఒకటి మేడ మీదకు వచ్చి తివాచి మీద చలికి ముడుచుకొని పండుకొని ఎందులకో కన్ను తెరచి మెల్లగా మ్యావ్ అనెను. కుట్టాన్ మనసు కదిలిపోయెను. దాని వంక చూచెను. మరలా ధ్యానము. తండ్రి సైన్యమును వదిలివేయమన్నాడు. తాను వద్దన్నాడు. ఇరువురకు పోట్లాట జరిగినది. సైన్యములన్నీయు తన వైపు, వృద్ధ సేనాపతులు మాత్రము తండ్రి వైపు. తిరుమల నాయకుడు దూరమున నుండి చూచుచున్నాడు. మరలా ఇంకొక ఊహ. ఇవన్నీ ఊహలే అనుకుంటాను. మీనాక్షి వీరభూపతులకు బడుట లేదు. మీనాక్షి తనకు గాక వీరభూపతికి గాక పోయినది. ఇద్దరికి గాకుండా పోయినది. మీనాక్షి ఉసురు తనకు తగిలినది. తనకు తన భార్యకు పొందిక లేదు. ఏకవీర తన వలనే చిన్నప్పుడు ఎవరైనో ప్రేమించినది. అది కారణంగా ఆమెకు మక్కువ లేదు. మీనాక్షి వీరభూపతులు, తన భార్య, కొత్త సైన్యము, తండ్రి రాజు తిరుమల నాయకుడు, తన మేనమామ గారి ఊరు. గిరున కుట్టాన్ మనసులో చక్రభ్రాంతి పొందెను. వాన కురిసి వెలిసెను. ప్రొద్దు గుంకినది. హజారము నుండి ఘంటాధ్వని వినవచ్చెను. హజారము నుండి అంటే ఏంటండి? సరే. శ్రావణ బహుళ దశమి నాడు మధురలో వర్షము కుండలతో దిగబోసెను. ఏకవీర తన పడక గదిలో మగని పెద్ద మంచము మీద ద్వారబంధము వంటి గవాక్షము నుండి జాజి పందిరి వంక చూచుచూ కూర్చుండెను. వానబొట్లు జాజి మూకుల చివరల జాజి పువ్వుల మీద నిలిచి ముత్యముల వలె కులుకుచుండెను. ఆ నిలిచిన ముత్యము క్రొత్త నీటి బొట్టుచే తరుమబడి నేలబడి ఆ స్థానమున కొత్త నీటి బిందువు నిలుచుచుండెను. వాన ధారగా బడుట చేత తుమ్మెదలు పువ్వుల మీద నిలుచు ఆస్కారం లేక వానలో తడియుచు పందిరిపైని పరిభ్రమించుచూ ఉండెను. చల్లని గాలిపొర ఏకవీర మీదకి విసరుకొనెను. ఏకవీర కన్నుల అర్ధనిమీతములాయెను. ఆమె పయ్యద కదలాడెను. ముంగురులు తూగాడెను. ఆమె త్వగింద్రియము మీద మెరుపు మెరిసినంత కాలంలోనే ఒక తడిగుడ్డ వేసి తీసినట్లు తోచినది. ఏకవీర చలించలేదు. వాన ద్వారలు మికుటమయ్యెను. జాజి పందిరి మీద వానజల్లు పడిన కొలది పెద్ద ధ్వని చేయవచ్చొచ్చెను. జాజి ఆకులు చివర నుండి నీరు ధారగా బడుటయే గాని నీటి బొట్లు కొంచెం సేపైనను నిల్చుటకు వీలు లేకుండెను. తుమ్మెదలు పందిరి మీద నిలువలేక పందిరి క్రిందకు పోయెను. మరలా ఒక చల్లని గాలి తెర ఏకవీర మీద పోసుకొనెను. ఆ గాలి వేగమునకు జాజి పందిరి కదలాడిపోయెను. ఏకవీర జుట్టుముడి వీడి ఆమె భుజముల మీద వ్రాలెను. ఆమె పయ్యద తొలగిపోయెను. ఆమె కన్నులు మూసుకొని పోయెను. ఆమె త్వగింద్రియము, త్వక్ అంటే చర్మం అండి, త్వగింద్రియము అంటే చర్మం గురించి చెప్తున్నారు. ఆమె చర్మము రక్త ప్రవాహ దగ్ధముగా నీ చలిగాలిని గొలుచుకొనెను. గాలి మరలా ఆమె మీదకే విసురుకొన్నది. గాలి పొర వచ్చినప్పుడెల్లా ఆమె సరిగా కొన్నది.
వర్షం ఇంకనూ పెద్దదైనది. పందిరి మీద చినుకులు పడుటయే గాని పడుట మరలా పడుటయును కాల వ్యవస్థ గోచరించుట లేదు. వానకు తడిసి కంచుమ్రోత పోయిన నగారా మీద సన్నని పుల్లలతో నెడతెరిపి లేక మ్రోగించుటలో కొరవి గిర్రున త్రిప్పినచో త్రిప్పుచున్న జ్ఞానము పోయి ఒక్కటియే ఎర్రని అగ్ని వలయాకృతి ఏర్పడినట్లు వేగముగా మ్రోగించిన ఒక్కడే మొదలు తుద మధ్యస్థితి లేని ఏకమైన మ్రోత కలిగినట్లు పందిరి మీద ధ్వని కలుగుచుండెను. వాన బరువునకు పందిరి కదిలిపోవుచుండెను. వర్షధ్వని తప్ప ఇంకొక ధ్వని గాలిలో లేదు. మరలా పెద్ద గాలి రివున విసరెను. పందిరి సౌధము మీద కోరిగెను. మంచం మీద పరిచిన బందురు కలంకారు దుప్పటి ఎగిరి యంచులు ముడుచుకొనెను. ఏకవీర విడివడిన జుట్టు ఆమె ముఖమున వక్షస్థమున భుజముల మీద ప్రవాహ వేగమున విధూతమైన శైలము వలె నల్లలలాడెను. ఏకవీర కన్నులు గట్టిగా తారకలపైని గనురెప్పలు రెప్పల కండలు 4 అంగుళముల పొర ఏర్పడునట్లు మూసుకొనెను. నిష్కంచుకమైన ఆమె ఎదురొమ్ము వనవరాహము దూసి చెన్న ఎదురు పొదవలె సోర్ధ్వాధోభాగముగా కంపించెను. ఆమె త్వగింద్రియము యొక్క స్పర్శ గుణవ్యాప్తి చర్మము దాటి లోని గోరువెచ్చని రక్త ప్రవాహము దాటి శల్యము దాకా తాకేనని తోచినది ఆమెకు. ఆమెకు బాహ్య జ్ఞానము పోయినది. ఇంతలో నీదురు గాలి వెంట చక్కని వాన జల్లు వచ్చి ఆమె మీద దుపాను మొదలు పెట్టు వేళ సముద్రపు కెరటములొడ్డుననున్న వాని మీద గొట్టుకొన్నట్లు కొట్టుకొనెను. ఆమె పంచేంద్రియ గుణములు స్పర్శ గుణత్వము పొందెను. కొంతసేపటికి పెద్ద వాన ఆగిపోయి మరలా తుప్పరలో దిగినది. అంతసేపటికి ఏకవీరకు స్మృతి కలిగినది. తన్ను తాను చూచుకొన్నది. తల విరబోసుకొన్నది. ఎదురొమ్ము దిగ్వాసముగానున్నది. వాన తగ్గినది. సన్నని గాలి రేగినది. జాజి పందిరి ఆకులు పువ్వులు సన్నటి నీటి బిందువుల బరువు చేత కదలలేక కదులుచున్నది. ఏకవీర పక్కగా చూచినది. గుర్రపు వాళ్ల పిల్ల అమృత తన పెద్ద కన్నులు మరింత పెద్దవి చేసి ఏకవీర వంక తదేక దృష్టితో చూచుచున్నది. ఏకవీరకు నిలువెల్లా సిగ్గైనది. తొందరగా తల ముడి వేయించుకొని సేలువ ఎదురొమ్ము మీదకి లాక్కొన్నది. మరలా అమృత యున్న ఎడల చూచినది. అమృత మందు లేదు. ఏకవీరకు భయం వేసినది. ఆ పిల్ల తన వంక నేల ఎట్లు చూచినది. ఈసారి దానిని చూచినప్పుడు కోపించవలెను అనుకున్నది. మరలా ఏమో విచారింపనారంభించినది. చిన్నప్పటి నుండి ఏకవీరకు వర్షాకాలమన్న తన్మయత్వము. మరియు చిన్నప్పుడు వానలో తిరిగి తండ్రి చేత దెబ్బలు తిన్నది. మరి కొంచెం పెద్దయిన తర్వాత పట్టు చీరలు వానలో తడిపి తల్లి చేజీవాట్లు తిన్నది. ఒకసారి వానలో నిల్చుండి బిగుసుకొని పోయినది. ఇదివరకు ఆమెకు వానలకు చల్లగాలులకు తన్మయత్వము భజించెడిది. 2 సంవత్సరములుగా ఆమెలో ఒక కొత్త మార్పు వచ్చినది. ఆమెకు గాలి తన చల్లదనము కొలిచి చెప్ప మొదలుపెట్టినది. ఆమె దేహము క్రమక్రమంగా వాయువు యొక్క శైతోష్ణ తల పరిమాణము కొలుచు విచిత్ర యంత్రముల వలెనైనది. కస్తూరి పూత, మంచి గంధపు పూత, కర్పూరపు పొడి, వట్టివేళ్ల విసనకర్ర, మలయాశిలము వీని ప్రత్యేక స్పర్శ సుఖానుభవము ఆమె మనస్సునకు చక్కగా నేరుపరచి చదివిన పొత్తములోని యథార్థము వలె విజ్ఞాతతద్గూఢ కించిద్గూఢ త్వాగూఢత్వముగా విస్పష్టముగా తెలియవచ్చెను. ఈ పుస్తకంలో చాలా పెద్ద పెద్ద పదాలు కనిపించాయండి. తద్గూఢ కించిద్గూఢ గూఢత్వముగా. అమృతము మరలా వచ్చి తొంగి చూచి పారిపోయెను. ఏకవీర కలవరపడెను. సాయం సంధ్య వచ్చెను. పగలెల్లా వెలుగురేక లెరుగని రోదసి ఆ వేళకు పడమటి దిక్కున నల్లని మేఘముల నలుపులో గ్రుడ్డి ఎరుపులు తిరిగెను. శివరాత్రి నాటి కృష్ణపక్ష గాఢ యామినీ వేళ గర్భగుడిలో నేకాభిషేకము చేత చెమ్మగిల్లిన అవకాశమున కర్పూర నీరాజనము వెలిగించగా దట్టమైన నల్లనైన హారతి పొగ హారతి జ్వాలను గ్రమ్ముకొన్నట్లు పొలిచిన వర్షాసాయం సంధ్య.
దీపము వెలిగించు పరిచారిక గదిలోనికి వచ్చి ఏకవీరను సవినయముగా పిలిచెను. శ్రావణ శుద్ధ దశమి నాడు వత్తునని కబురంపిన వీరభూపతి బహుళ పాడ్యమి నాడు గాని ఇంటికి రాలేదు. వచ్చి భోజనము చేసి మరల రాజసౌధముకు ఏగెను. ఆనాటికి ఈనాడు బహుళ దశమి నాడింటికి వచ్చెను. ఈ కాలములో మీనాక్షి ప్రేమ వీరువోలేదు. ఆ! శ్రావణ శుద్ధ దశమి నాడు వత్తునని కబురు పంపిన వీరభూపతి బహుళ పాడ్యమి నాడు గాని ఇంటికి రాలేదు. వచ్చి భోజనము చేసి మరలా రాజసౌధముకు ఏగెను. ఆనాటికి ఈనాడు బహుళ దశమి నాడింటికి వచ్చెను. తర్వాత మళ్ళీ బహుళ దశమికి వచ్చాడు. ఈ కాలంలో మీనాక్షి ప్రేమ బీరువోలేదు. క్రొత్త క్రొత్త రుచుల వంటకాలతో పతిని నారగింపించి తాను గబగబా 2 మెతుకులు తిని మేడపైకి పతిననుసరించెను. వర్షము ధృతతాళం అందుకున్నది. మీనాక్షి గవాక్ష పక్షములు మూసినది. లోపల చీకటి అయినది. వీరభూపతి మంచము పైన కూర్చున్నాడు. మీనాక్షి పక్క నిల్చుండి తమలపాకులు ఈనెలు తీసి సున్నము రాసి చేయి చాచినది. వీరభూపతి చేత నందుకొన్నాడు. కొంతసేపటికి బతి చాలుననెను. చాలునన్న తర్వాత మీనాక్షి ఒక ఆకు చిలుక కట్టి వీరభూపతి నోటికందించినది. అతడు నోరు తెరవలేదు. మీనాక్షి పక్క కూర్చుండి ఆకుతో పెదవుల నడుమ సందు చేయి జొచ్చెను. అతడు కోపగించెను. ఆమె చిన్నబుచ్చుకొనెను. అప్పుడు ఇంకా అప్పుడు అతడు అంగీకరించెను. వర్షము గవాక్షపు తలుపులను రయ్యిమని గొడ్డళ్ళతో కొట్టినట్లు కొట్టుచుండెను. మీనాక్షి మీరు సరిగా ఇంటికి వచ్చి నెల్లాళ్ళయినది. అంత పని ఉన్నదా ఏమి? అని అడిగెను. వీరభూపతి సమాధానం చెప్పలేదు. నిద్ర వచ్చుచున్నట్లు నటించెను. మీనాక్షి అది గ్రహించి మంచము దులిపి ప్రక్కవేసెను. అతడు పండుకొనెను. మీనాక్షి పాదములు ఒత్తబోయెను. అతడు వారించెను. బయట వర్షమును గాలియు గవాక్షమును బ్రద్దలు కొట్టునేమో అనిపించినది. వీరభూపతి ఆపాదమస్తకము ముసుగు పెట్టుకొని మంచమునకు నడుము పండుకొనెను. ఆమె పక్కన పండుకొన్నది. ఆమె ఎడ్డున ఉన్నది. కింద పడునట్లు ఉన్నది. అతడు జరగలేదు. కొంచెము సేపు ఉన్న తర్వాత అతనిని జరగమన్నది. అతడు జరిగి అటు తిరిగి పండుకొనెను. అట్లు గంట సేపైనది. వీరభూపతి నిద్రపోయినట్లున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ముక్త పరిగృహీత వేళా సమయముగా ననిపించెను. మీనాక్షి అతనిపై చేయి వేచి కొంచెం ఆగి గట్టిగా దగ్గరకు లాగెను. అతడు కదల్లేదు. నెమ్మదిగా ఒక చేతి మీద లేచి ముసుగు తీసి మొగమున జూచెను. గాలి విసురుకు గవాక్షం త్రోసుకుని వచ్చి ఒక జల్లు వచ్చి మంచమును తడిపెను. మీనాక్షి లేచి మరల తలుపులు మూసి గడియ వేయి లోపల నామె ముఖమున వాన చినుకులు గ్రుడ్లు పోసినట్లుండెను. బయటయు రైకయు తడిసెను. వీరభూపతి మేలుకొనెను. మీనాక్షి రైకను చీరను మార్చినది. వీరభూపతి అంగి చల్లబడెను. మీనాక్షి గాలికి కిటికీ త్రోసుకొని వచ్చెను. నిద్రాభంగమైనది వీరభూపతి కొంచెం ఆగి నిద్ర పట్టనేలేదు అన్నాడు. మీనాక్షి కలవరపడినది. కాని లజ్జ ప్రథమ సోపానము దాటి తిననుకొన్నది. విచారించినది. తానేమి తప్పు చేసినది? తన వాంఛ ధర్మబద్ధమైనదే అనుకున్నది. అప్పుడు వీరభూపతి రాజసౌధమునకు పోవలెను అన్నది. మీనాక్షి బండివాడు రాలేదు నడిచిపోతానన్నాడు. మీనాక్షి తడిసిపోతారు అనింది. పనుంది పోవాలి అన్నాడు. మీనాక్షి నవ్వి ఏదో అన్నది. వీరభూపతికి అది వినబడలేదు. అతనికి కోపం వచ్చినది. మొగమటు తిప్పుకొన్నాడు. మీనాక్షి దగ్గరికి పోయి కోపం ఎందుకు? పని తడిసిపోనా అంటేని ఆ క్షమించుడు అని ఆమె అన్నది. వీరభూపతి కుక్కిరి బిక్కిరయ్యెను. దొడ్డిలోనేదో పెద్ద ధ్వని అయ్యెను. మీనాక్షి భయపడెను. వీరభూపతి దొడ్డిలో ఏదో చెట్టు గాలికి పడెను గాబోలు అన్నాడు. ఆమె పతి దగ్గరగా నిల్చున్నది. వీరభూపతికి ఒక కాలువ తూర్పు గట్టు మీద నిల్చుని పడమటి గట్టుకెట్లు చేరుదునా అనుకున్నట్లు ఉన్నది. ఇంతలో అతనికి కన్నులు గిర్రున తిరిగి రెక్కలు వచ్చినట్లు పడమటి గట్టు మీదకి పోయి తూర్పు గట్టున కెట్లు చేరుకుందునా అనుకున్నట్లు తోచినది. తన జీవితము పూర్వము తాను చేరవలసిన స్థానము పడమరనున్నది. అది విచిత్రముగా తూర్పునకు దిగి వచ్చినది. తాను పడమటి గట్టుపై నున్నాడు. ఏంటో రివర్స్ లో ఉన్నట్లున్నాడు అని చెప్తున్నారు అనుకుంటున్నాను. వర్షము బయట కొంతసేపు మద్దెలలు వాయించినట్లు, కొంతసేపు వెదుళ్ళూదినట్లు, కొంతసేపు తాటి ఆకులీడ్చినట్లు,
కొంతసేపు అవ్వాయి లెగురవైచినట్లు, తోటాలు కాల్చినట్లు, పిచ్చివాని వలె నల్లరి చేయుచుండెను. ఇరువురును రెండవ గదిలోనికి పోయిరి. మీనాక్షి తన చిత్రము కన్నులు తన చిత్రము మీదకి పోయెను. దానికి దూరమునున్న వీరభూపతి చిత్రమును తెచ్చి ఆమె రెండును దగ్గరగా నుంచెను. వీరభూపతి బొమ్మ కలకల నవ్వినది. స్థానాధిపతి ఆలోచనానిమగ్నుడైనాడు. మీనాక్షి బొమ్మ విచారముఖము సూచించినది. మీనాక్షి మొగము కలకలలాడినది. పతి మాటాడుటలేదు. మీనాక్షికి కనుల ఎదుట తెరగాడినాడు. ఆమె చూపు తన పతి పూర్వ ప్రణయిని చిత్రము మీద నిలచినది. ఆ చిత్రమున ఆమె తెల్లని చీర ధరించినది. కేశపాశము పొడి పొడిగానే ముంగురులు గాలికి కదులుచున్నవా అన్నట్లున్నది. మీనాక్షి ఉలికిపడినది. స్త్రీ సంస్థానం చాప్సర స్థీర్థ మారాదాక్షిపైన్యాం జ్యోతిరేకం తిరోభూత్ అన్న వాక్యములోని అనుభవమునకు సహజాత్యమైన యొక్క అనుభవం ఆమె మనోనేత్రము ఎదుట కలిగినది. బయట వాన తగ్గి మరల మొదలు పెట్టచున్నది. ఇంకా జాము ప్రొద్దుండవచ్చును. మీనాక్షి నిరస్తభూషయై ఇంట పనులు చూచుకొనుటకు పోయినది. వీరభూపతి సంకల్ప వికల్ప శక్తి కోల్పోయిన మనస్సుతో మరలా నిద్రకి పడినాడు. పట్టాభిషేకోత్సవములు వర్షాకాలమున పడిపోయినవి. ఉత్సవముల కన్నా క్రొత్త రాజు కింద చేయవలసిన రాజ్యపు కట్టుబాటులకే చాలా కాలము పట్టుచున్నది. వర్షము వెలిసిన సాయంకాలముల రాజసౌధపు టేనుగులు మొగచాల నుండి రతనాలు కుట్టి వెలుగుల జరీపన్నులు చేసిన పట్టు హౌదాలతో ఊరు తిరిగి రాబోయి మరలా రాజసౌధమునకు బురద మరకలతో వచ్చుచుండెను. ఉత్తమ జాతాశ్వములకు కూడా కాలు జారుచుండెను. రాజసౌధపు ముంగిళ్ళు నౌబత్తు ఖానాల మ్రోత కూడా వానలకు చెమ్మగిల్లినట్లు మందముగా వినబడుచుండెను. విద్వద్బ్రాహ్మణులు రాజుగారిచ్చిన కొత్త సేలువలు బంగారము దర్భాసనముతో దాచి తడిసిపోవునని భయము వదలక వంగి వంగి పోవుచుండిరి. సాయం సంధ్యల వల్ల నల్లనై విషాదభావము మూర్తి కట్టినవి. భాద్రపద శుక్ల పంచమి నాటికి మధుర నుండి రామనాథమునకు ఉదయం సేతుపతి బదులు రాజలేఖ యొక్కడు పోయినది. ఇంకొక నెల పైగా సేతుపతి రాజనగరమున నిలువక తప్పదు. కుట్టాన్ శౌర్యమునకు రాజనీతి వేతృత్వమునకు రాజు మెచ్చెను. కానుకలు పనిచెను. తిరుమల నాయకుడు చెలికానిని పొగడి ఉత్తరము మెండు వ్రాసెను. కొత్త సైన్యము 600 వెంటనే మధురకు చేర్పవలయును. కుట్టాన్ తండ్రి వచ్చి వరకు రామనాథముననే ఉండవలెను. దశమి నాడు బయలుదేరి కొత్త సైన్యములు గోవిందనాథుడు నొగగా మధురకు ప్రయాణమయ్యెను. కుట్టాన్ పేరు విన్న చుట్టుపట్ల పాలెగాండ్రకు, దోపిడిగాళ్లకు, పోర్చుగీసు వాళ్లకు సింహస్వప్నమయ్యెను. భాద్రపదము గోరంట పువ్వులతో వెనకబట్టెను. మధురపై ఆకాశమున తెల్లని మేఘములు గాలికి కదల దోమతెరవలే కదలుచొచ్చెను. పవళ్లకు సూర్యకాంతి మొగము వాపు తగ్గెను. మీనాక్షి దేవాలయమున కాంధ్ర ద్రావిడ స్త్రీలు సాయంకాలమున చేమంతి పువ్వులు కుట్టిన పెద్ద దండలతో పోవుచుండిరి. నందీశ్వరుని ఎడల రాచిన నూనెయు నాయన కొమ్ముల పైన వ్రేళ్లుంచి తద్విషాణ మధ్యము నుండి శివలింగ దర్శనము చేయు భక్తులుంచిన విభూతి పులుముకొని తెల్లబడవజొచ్చెను. యామ్యదిశ నేక నిశ్శేష శోషిత పాథోధిపయస్కుడైన ముని తోచె. ఆ దిశలో వైగై నది పతి ప్రేమ జారిపోవుట తోచిన కాంత మొగము వలె తన చివరల తెల్లబడజొచ్చెను. ఆమెలోని రాగఛాయ విరిగిపోజొచ్చెను. కంటేకాలుని శిర కోటీరమునకు చంద్రకాంతమాలలు సమృద్ధిగా దొరకెను. శరళ్లక్ష్మి ఒకనాటి ప్రొద్దున నున్నట్టుండి దిగంత విశాల రమ్య దీర్ఘహాసము చేసెను. గుర్రపు వాళ్ల పిల్ల అమృత కూడా నాటి ప్రొద్దున సెలవివార దిగంత విశాల రమ్య హాసము చేసినది. అమృతయు తెలివిగల పిల్లయని గ్రహించి ఒక బ్రాహ్మణుడు ఆమెకు 10 నాళ్లుగా చదువు చెప్పుచుండెను. ఆమె 10 నాళ్లలో నక్షరములను నేర్చి మాటలు చెప్పుడని
ఆయనను బలవంత పెట్టగా ఆయన ఆతిచూడిలో మొదటి వాక్యము ఆరం జేవిరుంబు అని ఆమెకు నేర్పెను. ఆమెయు నా మాట తెచ్చి బొగ్గుతో నేకవీర సౌధకుడ్యము మీద వ్రాసెను. ఆరం జేవిరంబు. ఏకవీరమది మరునాడు చూచి ఏలోకో ఏలొకో భయపడి పారిపోయెను. ఈ సంగతి అమృతయ్య చూచి ఎందులకో దానికి తెలియకుండానే ఒక పెద్ద నవ్వు నవ్వినది. ఆ నవ్వు శరత్కాలము లేత ఎండలో కలిసి జాజిపందిరి మీద ప్రాకిపోయెను. సౌధ కుడ్యముల సున్నము కాంతిలో కలిసిపోయెను. ఎండలు పెళ్ళున గాసెను. వర్షవేళ గొడ్ల త్రొక్కిడి బురదలైన ప్రదేశములు వాని కాలిగిట్టల గుర్తులు గుర్తులుగానే బిగియజొచ్చెను. రెల్లు పువ్వులు దూరపు టెండ పొరలో దళతళలాడెను. పంట బోదెల వెంట తెల్లని ఎండ విరిగిపోయిన కొబ్బరి పాల వంటి నీరము సన్నగా ప్రవహింపజొచ్చెను. బోదె మలుపులలో జాలరులు మావులు నిలిపిపోయిరి. పచ్చని వరి పైరు నలుపు తిరిగి కుమ్ములు గట్టి పైన ఆకాశపు నీలిముకు ప్రతిగా నుండెను. కోతిమేర చేలు నాగటి చాలలో చిన్ని మొక్కలుగా గాలి పొరలలో చిన్ని తలలాడించెను. శనగ చేల మొక్కలు లేత బ్రాయపు బుల్లతనము రాతురులప్పుడు కొంచెం కొంచెం మంచునకు కొంచెం కొంచెముగా తినము ఎదుగుచుండెను. ప్రొద్దుటి పూట చల్లని లేయండ, మధ్యాహ్నమున వేసగి ఎండ, సాయం సమయమున ఎండ అనిపించని ఎండ, రాత్రి 2 జాముల వరకు పల్చని మేఘముల చాటున విరగబోసుకొన్న చిక్కని పాల వంటి వెన్నెల, రాత్రి 2 జాము మొదలు మంచు కురీట. ఇది శరత్కాలపు దివారాత్రములకు సహజమయ్యెను. అమృతయును శిక్షించవలెనని అనుకొన్నది ఏకవీర. ఏకవీరకును కనబడకుండా అమృత. మేఘము మరుగుననున్న పల్చని చీకట్లు వెన్నెల ఒకదానినొకటి పారద్రోలుగా తప్పించుకొని తారాడుగా ఒప్పినట్లు వారిరువురు శరద్రాత్రులు ఒక సాటువ తెచ్చుకొనిరి. శరద్రాత్రుల గగన భాగం ఒక వింత కళ తాండవించినది. కొంతసేపు తెల్లని చిక్కని మేఘములు గాలి చేత బరువులై మనుషులు పశువులు పాదుఘాతముల లేని ఇసుక తిన్నెలు గాలి దుమారముల చేత నొక్కులుగానైనట్లు సముద్రపు కెరటములు వెనుకకు బోచుండెను. ఒడ్డున ఉన్న ఇసుక నేల చిన్ని చిన్ని మెట్లుగా అమర్చినట్లు తెల్లని చేప ఒడలి పొరలట్లు 1-2 కాన్పులైన పురంధ్రీర హోవేళ స్పష్టము దీపపు వెలుగున మెరయు బొత్తి కడుపట్లు రమ్యముగా నుండెను. మరికొంతసేపు వలయాకారమందు జడిన చిన్న చిన్న తెల్లని మేఘములు, వాని నడుమ నల్లని మేఘములు, తెల్లనివి చంద్రకాంతిచే మెరసి నల్లనివి చంద్రకాంతి నాపి హూణదేశపుటావు నొడలివలె తామర గొడుగాకులు పువ్వులు నీటిపైకి లేచిన చెరువు పైభాగము వలె పూలు పూచిన సొరపాదుల వలె మనోహరమయ్యెను. మరికొంతసేపు పడమటి కాలి విసిరి యా దిక్కున చలువ చేసి యారవైచిన ఖద్దరు వస్త్రము వలె చిక్కని తెల్ల ముగిళ్ళు తూర్పునకు గాలి విసరున నెగిరిపోవచ్చు నక్షత్రములను చంద్రుని పడమటి దిక్కునకు పరిగెత్తించుచున్నట్లు కనిపించుచుండెను. అది ఒక శరద్రాత్రి. కుట్టాన్ భార్యకొక లేఖ వ్రాయ సంకల్పించి 4 సార్లు వ్రాసి చింపివేసి కొంతసేపు మేఘముల వంక చూచి శరజ్యోత్స్నలో నేకవీర కన్నుల తలతలను ఉన్నదనుకొని ఆమెకు తన ప్రేమ హఠాత్తుగా తెలియజేసి ఆమె గాఢ తర పరిష్వంగము లోతులు త్రవ్వుకొందుమను నాశ లేఖ వ్రాయటమాని తెల్లవారులామెనే ధ్యానించుచుండెను. ఏకవీర తన్ను గుట్టాన్ ప్రేమించుట స్వప్నగత వృత్తాంతం అనుకొని ఆ పనిరాని తన పూర్వ ప్రేమమూర్తిని ప్రయత్నముల చేత మనసు చొరనీయకుండా నాపరాని వానిని శరత్కాలపులు వెన్నెలల తెలికాంతుల వలన తాను ధరించు తెలిపట్టు చీరలోని ఒక విశేషానుభవముల వలన మరియు తన యూహలో నిలుచు వానిని చూచి ఊహించి సాత్విక భావములకు లోనయ్యి ఎడలెల్లా పులకించి ఆ సుఖము తన రక్త మాంసములలోనికి కూడా జొచ్చిపోవునట్లు భావించుకొని ఇంతలో అమృతయు తన వంక తొంగి చూచినట్లు ఉలిక్కిపడి ఆరం జేవిరంబు తన చెవిలో ధ్వనించి మరలా కుట్టాన్ ప్రేమమూర్తి పరిణత భావుని భావించి నేలకుగాక మింటికిగాక పరితపించుచుండెను. ఆరం జేవిరింబు
తెల్లవారి లేయండలు కాచి దొడ్డిలోని కాకర పూలు, బీరపూలు, బంగారు నాణెముల వలె, పొట్ల పువ్వులు వెండి నాణెముల వలె, వంగ పూలు నీలాల వలె, గన్నేరులు పచ్చల వలె, మాణిక్యముల వలె, అకాల దోష పుష్పిత మల్లికలు సూచిముఖ్య పుష్యరాగముల వలె, నిత్య మల్లికలే ఎర్రని తెల్లని ఎర్రని రాళ్ల వలె, వైక్రాంతముల వలె దొడ్డి అంతయు ధనలక్ష్మి తాండవించినట్లయ్యెను. ఏకవీర మనసులో మాత్రము దారిద్ర్యము తాండవించెను. దొడ్లో అంతా అన్ని రకాల రంగుల పువ్వులున్నాయి. అవంతా కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి. కానీ అంటే ఒక్కొక్క మణులు, రత్నాలు ఇలా ఉన్నాయి గానీ, ఈమె మనసులో మాత్రం బాధ. ఇక కృష్ణా నదికి ఉత్తరమున తెలుగునాడులో విజయవాడకు దిగువ కూచిపూడి అని బ్రాహ్మణ అగ్రహారము గలదు. అందు సిద్ధప్ప అను బ్రాహ్మణ యువకుడు మందబుద్ధి, సోమరి, అమాయకుడు, నిరక్షరాస్యుడు, ఆ ఊరందరకు పరిహాస పాత్రుడు. ఆ ఊరిలో మరి ఒక బ్రాహ్మణుని కూతురు సిద్ధప్పకు తగిన పెండ్లమని ఆమె తండ్రి తన కూతురునికు తగిన వరుణుని తేలే తేలేకయు సిద్ధప్ప యందు జాలి చేతను అతనికిచ్చి పెళ్లి చేసెను. పెండ్లితో జీవన భారము, జీవిత భారము తెలిసిన సిద్ధప్ప చదువు కోరిక బలిసి కృష్ణ దాటిపోయి నానా పండితుల శుశ్రూత చేసి వేద శాస్త్రములు, సంగీతము, నాట్యము, భరతము సర్వంకషముగా నేర్చుకొనెను. అతని చదువు పూర్తి కొరకు వ్యక్తురాలైన అతని భార్య స్వగ్రామమున మనస్సులో ఆమె తల్లిదండ్రి బహిరంగముగా ప్రతీక్ష చేయుచుండిరి. విద్యా పూర్తి అయి ఇంటికి తిరిగి వచ్చిన సిద్ధశాస్త్రి మనస్సు నానా విద్యల చేత పరిపక్వమైన అయినను భూత గృహస్థాశ్రమమును భూత దశ ఎందినట్లయి తురీయాశ్రమము దశ బరువెత్తెను. కాని మాయాలేశము వదలక మనస్సును నిశ్చయమునకు తేలేదు. కృష్ణ వద్ద కిట్టి ఊహలతో వచ్చిన శాస్త్రి ఇట్లు నది జూచును గదా, కృష్ణ ఈ యొడ్డాయొడ్డు మోచియున్నది, తెప్ప కొయ్య కూడా లేదు, ప్రొద్దుగుంకుచున్నది. గ్రామము కొరకు వెనుదిరిగిన నామడ పోవలయును. ఇంటి మీద యాస రేగుచున్నది. సాహసించి కృష్ణ కడ్డుపడినాడు. సగమీద వరకు మానిసి పని త్రాహి త్రాహి మైనది. తన కంత్యకాలము సమీపించినదని అతడు మనసా మోక్షార్థి సన్యసించెను. ప్రయత్నరహితుడై చేతులు కాళ్ళు గదపక ఆగిన అతనిని తాలోత్తాల యొక్క కెరటము దగ్న మగు నీట నిలిపెను. ప్రాణాయామము చాలించిన అతనికి కృష్ణ అందినది. రేయి కూచిపూడిచే చేరినాడు. అల్లుడు తేజస్వి, సకల విద్యారాశి. వచ్చిన ఆనందము మరునాటికి గర్భాధాన లగ్నము కుదిర్చినది. గృహారామ క్షేత్రదర్శికి సిద్ధ పండితునకు కృష్ణ నడుమ బూనిన ఆ యాతుర సన్యాసము జ్ఞప్తికి రాలేదు. ఆ రాత్రి ఏకాంతమున భార్య చేలాంచలాకర్షి అతడు ఆమెచే వారితుడయ్యెను. నిజమునకు సిద్ధప్ప గాని అతని భార్య గాని మందబుద్ధులు కారు, అంతర్ద్రష్టలు. ఆమె యోగిని. తన భర్త యందు సన్యాసిని చూచినది. శృంగార చిహ్నాలు లేని, నిదుర బడలికలు లేని, ఆకాశ దళికలు లేని వారి కన్నులు నలుగురమ్మల నోళ్ళ నాట్యమాడి రహస్యము వెలికి తెచ్చెను. సిద్ధ పండితుని మనసులో తన యందు యతినిగాంచిన భార్య మాటకు కృష్ణ యాత్రకు ముడిపడి అతడు మరకుని మేనబర్యటించిన ఆదిశంకరుడు సురేశ్వరుణ్ణి వాక్కుల చేత వలె ప్రబోధితుడాయెను. తక్షణము క్రమసన్యాస్తుడై శిష్యులకు విద్యాదాత అయ్యెను. మందబుద్ధి అగు సిద్ధప్ప సిద్ధేంద్ర యోగిగా నాయూరెల్లా అతని శిష్యకోటి అయ్యెను. అంతలో నిగూఢమైయున్న కవితాబీజ ఆకస్మికముగా ప్రత్యవభాసించి నియచ్చింపబడి మూకీభూతమైన శృంగార భావ సర్వస్వము భగవంతుని యందు పర్యవసించి అతడు కదిలిపోయెను. ఆయనలో పరిపక్వములైన భరతము, నాట్యము, సంగీతము, దేశ భాషా జ్ఞానము కవితాభీషమునకు రూపమేర్పరిచినవి. నేర్చిన షట్శాస్త్రములు మనస్సుగా మారినవి. అలంకార శాస్త్రమంతయు బుద్ధి అయినది. సత్యభామ కృష్ణుల ప్రణయ ఆత్మ అయినది.
ఈ దివ్య కవితారూప పరిణామము చేత తెలుగు నేల నాలుగు దిక్కుల సంగీత సాహిత్యములను పేరి కుచద్వయ మల్లల్లాడ భాషాదేవి కాలగజ్జెలు కల్లు గల్లుమని మ్రోగినవి. సిద్ధేంద్ర యోగి గ్రంథములు రెండు భాగములు. మొదటిది గొల్ల కలాపము, రెండవది భామ కలాపము. గొల్ల కలాపము షట్శాస్త్రములకు నిలకడ, భామ కలాపము వడకట్టిన అలంకార భరత శాస్త్రములు. నాటకమున కృష్ణదేవునకు స్థానము లేదు. సత్యభామ ప్రధానురాలు. సత్యభామయే శృంగార రస సర్వస్వమున కాలంబన విభావమని తెలిసిన వారు సృష్టిలో ముగ్గురున్నారు. వారే మొదటివారు శ్రీకృష్ణదేవుడు. అతడు శృంగార సర్వస్వమును చూరగొన్నాడు. అతనికి రుక్మిణి వైకుంఠము నుండి తెచ్చుకున్న నిధానము కావచ్చును. ఆమె పాతివ్రత్యమునకు మచ్చుముక్క కావచ్చును. సత్యభామ శృంగారాధిదేవత. సర్వవిధ నాయికలను సర్వభావములను సృష్టించినది ఆమె. ఆ సృష్టి ఆ తల్లి భర్తయగు భగవంతునికి అంకితము చేసినది. ఆమె ఆలంబన విభాత్మత్వ మెరిగిన రెండవవాడు నంది తిమ్మన. పాదతాడనము కూడా శృంగార రసమునందు పర్యవసింపజేసిన ఆ దేవీ రసమూర్తి ఆయనకు కొంచెముగా తెలిసినది. కృత్రిమ కవితా లక్షణములు పెంచుకున్న ఆ కాలమతనిని సత్యాశృంగార దేవతాత్వము సంపూర్ణముగా తెలుసుకొననీయలేదు. అతని రచనలలో శాఖోపశాఖలై మొదలు తుద తెలియరాని అలంకార శాస్త్రం ఒక్క ఆశ్వాసముతో ముగిసెను. మూడవ వాడు సిద్ధేంద్ర యోగి. ఆయన సృష్టి ఆయనకే తెలియను. శృంగార రసము భగవంతుని చెప్పినప్పుడు ఆలంబన విభావము కృష్ణునితో పాటు సత్యభామ యగు చున్నదని తెలుసుకొనుట తేలికగాదు. వంగదేశ కవులు జయదేవ విద్యాపతులు రాధకా పదవి కట్టపెట్టిరి. ఆ శృంగారము చైతన్యోని తన్మయత్వము ధ్వనించు. వంగదేశ కవులు జయదేవ విద్యాపతులు మన సత్యభామ గారి ప్లేస్ లో రాధాదేవికి ఆ పట్టం కట్టిరంట. ఆ శృంగారము చైతన్యుని తన్మయత్వము ధ్వనించును గాని శంకరుని విజ్ఞానమును ధ్వనించదు. సిద్ధేంద్ర యోగి జయదేవ విద్య అంటే జయదేవుడు ఏదో వచ్చింది కదండి, గీత గోవిందం అష్టాధ్యాయి, అందులో రాధాదేవిని గొప్పగా చెప్పడం వల్ల ఆ ప్లేస్ అటుపోయింది అంటున్నారు అనుకుంటున్నాను. సిద్ధేంద్ర యోగి జయదేవ విద్యాపతుల వలె భక్తుడు కాడు, యోగి జ్ఞాని. అందుచే ఇతడు కృష్ణునితో పాటు సత్యభామ నాలంబన విధానము చేసెను. సత్యభామ నిఖిల భావములకు నొరిపిడి రాయి, అఖిల భావములకు ఒరిపిడి రాయి. శృంగార రసలేశములను కూడా సంతరించి సిద్ధేంద్ర యోగి భామ కలాపము అలంకార సర్వస్వముగా సృష్టించెను. నాట్యము, అభినయము, భావము, సంగీతము ఈ నాలుగింటి నాట్యం, అభినయం, భావం, సంగీతం ఈ నాలుగింటి మహాసమైక్యము తెలిసిన ఆ కవి తన గ్రంథమున కూచిపూడి అగ్రహారికులకు తారకోపదేశమన్నట్లు ఉపదేశము చేసి కాలము పరిణతమైనది కొలది మీకు ఇది వంశ పరంపరంగా భుక్తికి ముక్తికి నాధారమని చెప్పి ఆ విద్య పరిత్యజించిన వారు ముక్తి దూరులగుదురని శాపమిచ్చి కొందరు శిష్యులను తయారు చేసెను. వారు తెలుగుదేశము 4 మూసలని విద్య వ్యాపింపజేయుచుండిరి. ఈ విద్య మూలమున సర్వశాస్త్రములలోని రహస్యములు సర్వజనులకు తెలియచుండెను. ఆ నాటకము చూచిన కొలది జనులకు హృదయములు కోమలములు, మనస్సులు భావపూరితములు, ఆత్మలు రసనిమగ్నములు అగుచుండెను. అది తెలుగు వారందరకు నేర్వని విద్య అయినది. అజ్ఞానులను కూడా జ్ఞానులగుచుండిరి. కూచిపూడి వారి భామ కలాపమున్నచో ఆ రోజులలో పసిపిల్లల దగ్గర నుండి పారవస్యమైనది. భామ కలాపమునకు శరత్కాలపు వెన్నెల రాత్రులు కామధేనువులు, శరత్తు వెన్నెలలు మధుర వీధులలో తలతలలైనవి. నాడు ఆశ్వయుజ పూర్ణిమ. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణ మహోత్సవము. కళ్యాణ మండపము వీరభూపతి ఇంటికి ఎదురుగా ఉన్నది. కూచిపూడి వారి భాగవతము కళ్యాణ మంటపమునకు ఎదురుగా నాటి రాత్రి ఆడబడెను. మీనాక్షి శ్రావణ శుద్ధ దశమి నాడు సేతుపతుల సౌధమున కేగినది. మీనాక్షి మరలా నేడేగినది. అప్పుడు శ్రావణం పోయినప్పుడు పోయింది, ఇప్పుడు ఆశ్వయుషంలో పోయింది. ఏకవీరను భాగవతమును చూచుటకు పిలుచుకొని రాత్రి జాము ప్రొద్దుపోయిన తరువాత వచ్చినది. ఇద్దరును పలుచని తెరచాటున వారి ఎరువుల మీద కూర్చుండిరి. ఒకవైపున కళ్యాణము జరుగుచుండెను, మరి ఒక వైపున
హంగు మేళము చేయుచుండిరి. జామున్నర ప్రొద్దుపోయినది. గొల్ల కలాపము ప్రారంభమైనది. గొల్లభామయు హాస్యగాడును తెర వెనుక నుండి ఉండి చాకలివాండ్రు దగ్గరగా పెట్టిన 2 కాగడాల మీద చల్లిన గుగ్గిలము మెరుపుతో ధృతతాళ ముద్ధృత నాట్యముగా తెర వెలికి వచ్చినది. హాస్యగాని హాస్యమునకు, గోపిక అభినయమునకు, దాని యుచ్చారణకు, విదేశీ భాషా ప్రయోగమునకు జనము కదిలిపోవచుండిరి. గోపిక చల్లోయమ్మ చల్లాయనుచు తన జాతి లక్షణములు, పశువుల, మేకల, గొర్రెల స్వభావములతో పశుశాస్త్రము చదివి షట్ శాస్త్రముల అర్థములను ఉపన్యసించి, రాగములు, తాళములు, భరతము, అలంకారములు చర్చించి, గర్భధారణము, గర్భోత్పత్తి, నవమాసములలో శిశువు పరిణామము, ఆత్మతత్వము, సృష్టి కారణము సర్వమునకు చెప్పి సభికుల ముగ్ధుల్ని చేసి తెర వెనుకకు పోయెను. ఏకవీర తదేక ధ్యానముతో వినుచున్నది. మీనాక్షి కొంతసేపు నాటకమును జూచుచు, కొంతసేపు కళ్యాణము వంక చూచుచు, కొంతసేపు జనముల కవతల ఇంచు వీరభూపతిని కన్నులతో వెంబడించుచుండెను. రాత్రి 2 జాములు దాటి 3వ జాము కూడా సగము గడిచినది. అప్పుడు భామవేషము వచ్చి జడ తెర మీద వేచి తెర వెనుక నుండి తన కథ చెప్పుచున్నది. సభ్యులకందరికీ నిమిషత్వము వచ్చినది. నిమిషత్వము వచ్చినది. మీనాక్షి అంటుంది, ఆ జడ తెర మీద వేయుట ఎందుకో తెలియనా అని. అప్పుడు ఏకవీర తెలియదు అంది. అప్పుడు మీనాక్షి చెప్తుంది, భరత శాస్త్రం నందు తమకు సాటివారు లేరని పందెము చరచుటయట. అట్లయినా పండితులకు కోపం రాదా అనింది ఏకవీర. రావలయుననియే, వచ్చినచో తమ శక్తి చూపించవలని అనియే. ఆ జడ అలా ఎందుకేస్తారు అని అడిగింది మీనాక్షి. ఏకవీర నాకు తెలీదు అనింది. మాకు సాటి అయిన వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పడానికే అని మీనాక్షి సమాధానం ఇచ్చింది. అట్లయితే కోపం రాదా పండితులకి అని ఏకవీర అడిగితే, రావాలనే కదా, అట్లా వచ్చినప్పుడు వీళ్ళ శక్తి చూపించాలనే కదా అంది. అప్పుడు ఏకవీర, కొందరు ఈర్ష్యాళువులుండవచ్చును, వారు ప్రయోగము పగదీర్చుకొందురు ప్రయోగము చేసి. అప్పుడు మీనాక్షి అంటుంది, మంత్రశాస్త్రమును కూచిపూడి వారు మహాఘనులట, వారి శక్తి అపరిమితమట. ఇందులో విరహిణి అయిన సత్యభామ తెరవీడి వచ్చి భగవంతుని దశావతారములను అభినయించును. ఆ హస్త విన్యాసము, ఆ యవయవ చాలనము, ఆ ధృతతాళము, ఆ సుష్ఠూచారణ, ఆ భ్రువిక్షేపము, ఆ భావానుగుణ్య నేత్రోన్మీలితమైన నిమీలములు సాక్షాత్ భరతముని వచ్చి నేర్పెనా అన్నట్లున్నవి. తర్వాత భామ వేషగాడు ముగ్ధ మధ్య ప్రగల్భాలాధారముగా విప్రలంభ శృంగారం అభినయించుచు మానావస్థయందలి మధ్య ప్రగల్భల ధీరాధీర భేదములు, ధీర అధీర ధీర అధీరాన అందులో మరలా జ్యేష్ఠ కనిష్టల భేదములు సూచించి విప్రలంభావస్థలు 10ను ఆరంభించి అభిలాష చింతా స్మృతి గుణకీర్త మృద్వేగ ప్రలాపోన్మాద వ్యాధులను 8 అవస్థలు అభినయించెను. రసజ్ఞుల హృదయములు తల్లడిల్లిపోయెను. పామరులందరూ హాస్యకాని మాటలకు వశవదులగుచుండిరి. హాస్యగాడు కూడా భామ భిన్న భిన్న నాయికల నభినయించుచున్నప్పుడు వాగ్రూపమున దత్తదూచిత సఖీ నిరూపణము చేయుచు పండితుల హృదయము చూరగొనుచుండెను. భావయోగ్యములైన పతాకాది హస్తములతోడి స్వాధీన అయిన నేత్ర తారకా భ్రమణముతోడి నిత్యాభ్యాస వశమైన కౌశలముతోడి అతని అభినయమునకు సర్వ విద్యలకు జన్మస్థానమైన బీజాక్షర రూపమున తామ్ర విగ్రహమున ఆవేశించియున్న శివుడు నాదతనుడు సుందరేశ్వర స్వామి పులకితుడై కనులు తెరచి చూచుచుండెను. మీనాక్షిదేవి కూడా ముగ్ధై అతని వంక చూచుచుండెను. తద్విధి వాయువులతో మృదంగ స్వానములు, కాళ్ల గజ్జెల రవములు విరజిమ్మిన లయ, రమ్యాతి రమ్యమైన భాగవతుల సంగీతపు ధ్వని ప్రతి పొరలో నాడుచుండెను. ద్రష్టలైన లక్ష జనముతో పసిబిడ్డ కూడా రెప్పవేయలేదు. తొలికోడి కూసినది. భామ జడతావస్థ
జడతావస్థ నభినయించుచున్నది. రాగము మారినది, తాళము మారినది. అది ఒక కొత్త కీర్తన ప్రారంభించినది. మీనాక్షి కనులు నాట్య ప్రదేశమునందు నిశ్చలముగా అతుక్కొన్నవి. వేకవీర ప్రాణములు పూర్వములైన ఎనిమిదవస్థలు మానసికంగా అనుభవించినది. జడతావస్థాబ్ది నయవేళ ఆ గీతమునకు తాళమునకు దించుకొని పోయినది. ఆమె ఒడలు విదల్చుకొని చెవులు మూసుకొని చప్పుడు లేకుండా వీరభూపతి ఇంటిలోనికి పోయినది. ఆ ఇల్లామెకు కొంత భాగము పరిచయము. మంచము వేసియున్న గది ఆమె ఎరుగును. కాని మీనాక్షి భూపతులయు, వీరభూపతి పూర్వ ప్రణయినియు చిత్రములున్న గదిలోనికి ఆమె వారింట వచ్చిన 3 సార్లలో ఎప్పుడూ పోలేదు. మీనాక్షి ఆమెకా గది చూపించలేదు. ఏకవీర పోయి మంచమున్న గదిలో ఒక చోట కూర్చున్నది. కూర్చుండలేకపోయి పండుకున్నది. సుకుమారమైన ఆమె దేహమునకు నేల గుర్చుకొని ఆమె అవిచారితముగా పోయి మంచము మీద పడుకొన్నది. బయట నుండి ఆ జడత్వము గలిగించు రాగము, తాళము సన్నగా వినిపించుచుండెను. ఆమెను జడత్వము సన్నగా నాక్రమించెను. బయట భామవేషగాడు నిధనావస్థ మయంగళమని పరిత్యజించి వాసక సజ్జికాభినయము మొదలుపెట్టెను. రాగతాళములు మరలా మారినవి. కొత్త గీతిక యారంభించిరి. వాయుపథమెల్ల నింతకు పూర్వము విషాద భావపూరితమైనది. మరలా సంతోష భావములు చెలరేగినవి. తాళములు చిత్రగతులు పడుచున్నవి. ఏకవీరకెదలోని దిగులు సన్నగిల్లినది. ఆమెనేదో కోరిక కలచివేచినది. పండుకొన్నది. లేచి ఏమియూ తోచక అటు ఇటు తిరిగినది. ఇట్లు తిరుగుచూ పక్క ఉన్న గదిలోనికి పోయింది. పక్కనున్న గదిలో దీపపు చేగంటల వలె వెలుగుచున్నవి. మీనాక్షి చిత్రము, వీరభూపతి పూర్వ ప్రణయిని చిత్రము సైని వస్త్రాచ్ఛాదితములై ఉన్నవి. కావున ఆమెకవి గోచరించలేదు. వీరభూపతి చిత్రము గోడ కాంచబడి ఉన్నది. ఏకవీర కనులు మిరుమిట్లు గొనెను. ఆమె నిలువున చలించిపోయెను. ఆమెకెదురుగా తన పూర్వ ప్రణయమూర్తి సాక్షాత్కరించినట్లుండెను. ఏకవీరలో చైతన్యము లేదు. ఆమె మనస్సు జడత్వము దాల్చెను. ఆమె కన్నులు తెరుచుకొనియే ఉన్నవి. ఆమె నేత్రములలో జీవ చిహ్నము లేదు. ఆమె గోడకు ఆనుకొని నిల్చుండుట చేత క్రింద పడిపోలేదు. మనోరథము నిశ్చలమయ్యెను. చల్లని గాలికి గవాక్షము తెరుచుకొనెను. బయట సఖీ పరిహాసము వినవచ్చెను. ఏకవీర ప్రబోధితమయ్యెను. తాను నాయిక. ఆ చిత్రస్థితి వలన అది తన నాయకుడు వత్తునన్న స్థలము. తాను వాసవి సజ్జిక. ఇదియే యూహ ఆమెకు. అప్పుడు ఆమె స్థితిలోని అణువణువునకు రస జగత్తును దాటిన ఉనికి లేదు. ఆమె మనస్సులో మీనాక్షి లేదు. అది మీనాక్షి ఇల్లని లేదు. తానున్నది రసజగత్తు. ఆమె నాయక. తానెవరో కూడా తెలీదు. తానున్నది రసజగత్తు. ఆమె నాయక. అందులో వాసవ సజ్జిక. నాయకుని కొరకు ఎదురు చూచుచున్నది. తూర్పు రేఖలు తోచినవి. గది బయట సామగ్రి సలహాదనపు గడబిడ తోచినది. సామగ్రి సల ఏకవీర తెలివి వచ్చి చీర సర్దుకొన్నది. తల వెంట్రుకలు గోళ్లతో చిక్కు తీసుకొన్నది. తన నాయకుడు తను వచ్చి కౌగిట బూనుననుకొన్నది. మరలా బయట మార్గవిలోకమను చేష్టాభినయము నంది గీతము మొదళ్ళు. ఇటు వచ్చుచున్నాడే, అటు వచ్చుచున్నాడే అనునవి వినబడెను. ఏకవీర కన్నులు అప్రయత్నముగా ద్వారము వంకకు తిరిగినవి. ద్వారము తళతళలాడినది. బయట నాట్య సౌందర్యము కన్నుల విచ్చి చూచుచున్న సుందరేశ్వరుని కంటి వేడికి పూజారి చేతి చామరము మండిపోయినట్లు పూజారి చాకలివాని చేతి కాగడా అంటుకొన్నదని వానిని కోప్పడినాడు. పూజారి చాకలివాని చేతి కాగడా అంటుకొన్నదని వానిని కోప్పడ్డాడు. నాటకమాడుటకు వేయబడిన పందిరి ఆకు చివర లెర్రబడినవి. పందిరాకు చివరలెర్రబడినవి. భామవేషము వేసిన వాని కోక చివరలు తగులబడినవి. ఆ దోషము కూడా చాకలిపై మోపబడెను. ఎవరో ప్రయోగము చేసినారన్న భ్రాంతి వలన మేళమునకు నాథుడైన వృద్ధ బ్రాహ్మణుడు దిగ్బంధనము చేసెను. అప్పుడే కృష్ణవేషము వచ్చెను. సుందరేశ్వరుని చూపు చల్లబడి గందరగోళమంతయు తగ్గిపోయెను. తెల్లవారెను. వచ్చిన కృష్ణుని ఎడల సత్యభామ సమాదరము చూపుచున్న ధ్వనులు మరలా లోనికి వచ్చినవి. ఏకవీర కన్నులు ద్వారమందున్నవి. అందు వీరభూపతి నిలుచున్నాడు. వారిద్దరికి ఒకరు వంక ఒకరు చూచుకొనుచున్నారు. నాటి 6 ఏండ్ల క్రింద నంబాసముద్రమునకు వీరభూపతి వెళ్ళినప్పుడు
ఆమె తండ్రి అంతఃపురమున గవాక్షము నుండి ఏకవీర చూపులు వీరభూపతి చూపులతో కలిసిన నిమేషమునకు నారేండ్ల తర్వాత చెప్పరానన్న మార్పులు జరిగి ఇప్పుడు ఒకరికి ఒకరు తెలియకుండా ఆకస్మికంగా మరలా చూపులు కలిసిన ఈ నిమిషముకు వారి ఇరువురు మనసులలో వ్యవధి లేనట్లు తోచెను. అంటే ఆ రోజు చూసుకున్నది, ఈ రోజు చూసుకున్నది పక్క పక్క నిమిషంలాగే అనిపిస్తుంది. ఇరువురును తామొకరికొకరు తక్క ఇంకొక్కటేమియో ఆ సమయంలో చూడలేదు, ఊహించలేదు. శరీరములతో పాటు మనస్సులతో, ఆత్మలతో వారిరువురు ఆ స్థలమునకే, ఆ భావములకే సంలంఘింపబడిరి. ఆమె ఇప్పుడు కోటలో బంధింపబడి లేదు. ఇతడు వీధియందు నిలబడి చేయునది లేక కాదు. వారి ఇరువురి ఈ సంయోగం ఎట్లు గలిగినదన్న ప్రశ్న రాలేదు. ఆమె అచట, అతడచ్చట నేలయున్నారన్న ఊహ పోలేదు. వీరభూపతి పరిష్వంగార్థము దగ్గర దగ్గరకు వచ్చుచుండెను. ఏకవీర చేతులు చాచుకొని నిలబడినది. ఆమె ఒడలెల్లా చెమట పోసెను. చవ్వడి లేక వీరభూపతి వేయి నడుగు లొక్కటొక్కటి ఏకవీరకామె ప్రాణముల మీద వేయుచున్నట్లుండెను. ఆమె యొడులంతయు స్తంభించెను. వీరభూపతి కౌగిలించుకోదగినంత దగ్గరకు వచ్చెను. ఆమె పాదముల క్రింద భూమి అల్లాడెను. ఆమె నిలువున పులకించినది. అతడామె చేతులు తన చేతులతో తాకెను. ఆమె దేహమిదికొక విద్యుత్ ప్రవాహము ప్రవహించెను. ఆమె యొడలంతయు కదిలిపోయెను. అతని చేతులు ఆమె దేహము చుట్టుకొనెను. అంతవరకు వినవచ్చిన అతని నిశ్వాస వాయువు యొక్క మనోహర మృదుస్వానము వినబడలేదు. ఆ నిశ్వాస వాయువు లోకము పువ్వులన్నీయు పూచిన వనము మీద మంద మారుతముల వలె ఆమె ఘ్రాణేంద్రియములు చూరగొనెను. ఆమె చక్షువులు అతని చక్షువులే చూచుచుండెను. ఆమె కన్నులలో వైవర్ణ్యము ఉదయించెను. ఆమె త్వగింద్రియము చర్మదగ్ధముగా శిశిరరాతి శిశిరమయ్యెను. అతడామె నెదుర్రొమ్మున కాంచుకొనినాడు. ఆమె నేత్రములు తెరచుకొని ఉండియు అతని వంక చూచుటలేదు. వానికి చూచునట్టి గుణము పోయినది. కన్నుల నిండా అశ్రువులు నిండిపోయెను. అతని ఆ కౌగిలింతలోని చల్లదనము ఆమె రక్తములో ప్రవేశించెను. ఆమెకు భూమధ్య రేఖ ప్రాంతస్థుని ఉత్తర ధ్రువ సమీపమున ఒక్కసారి కొనిపోయినట్లయ్యెను. అతడామెను గాఢాతి గాఢముగా కౌగిలించుకొనెను. ఆమె ఘ్రాణేంద్రియమును అతని నిశ్వాస పరిమళమనుభవించి శక్తిపోయినది. గట్టిగా కౌగిలించుకొనుట చేత ఆమె హృదయము నుండి ధ్వనిరీతి వచ్చిన గాలి ఆమె కంఠమందు స్తంభించిపోయెను. అతని ఆ కౌగిలింతలోని చల్లదనం ఆమెలో నరనరమున వ్యాపించినది. ఆమె హృదయంలోని సర్వనాళములు నా మహాస్పర్శ సుఖం అనుభవించినవి. అతడామె పెదవిపైన ఒక్క ముద్దిడెను. ఆమె జిహ్వేంద్రియం ఆ ముద్దునికి తెలుసుకొనలేదు. అతని స్పర్శ ఈసారి ఆమెలోని ఆ అస్థి సంచయమునకు కూడా తాకినది. ఆమెకు హృదయ సంచలనమునందు మాత్రమే స్థితి, తక్కిన సర్వాణువులయందు ప్రళయము. శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియముల జ్ఞానమంతయు త్వగింద్రియమందు లీలమై ఆ స్పర్శ గుణమంతి క్రాంతి మర్యాదయైన ఆమె అన్న పదార్థ వాచ్యమైన సర్వమునందు నిండినది. మంచుగడ్డను కౌగిలించుకొన్నట్లుగా చైతన్యపు వేడి కానరాని ఆమె కౌగిలి వీరభూపతికప్పుడు తెలిసినది. వెంటనే అతని ప్రబోధము కలిగినది. ప్రబోధము వెంట ప్రపంచమంతయు గోచరించినది. తాను స్థానాధిపతి. ఆమె తానారేండ్ల పూర్వము ప్రేమించిన యువతి. ఆమె పేరు తనకు తెలియదు. ఆమె ఇచ్చట ఎందుకున్నదో తనకు తెలియదు. తాను చేసిన తప్పు సర్వము తత్క్షణం అతని మనస్సులో స్ఫురించెను. అతడు దిగ్భ్రాంతి పొందెను. ఆ వెనుకటి నిమిషమున మహానందము మరియును సమున మహా సంశయావస్థ. ఆమెలో ప్రాణమున్నట్లు లేదు. ఆమె మూర్ఛపోయినదా, గతించినదా? వీరభూపతి తొందరపడెను. బయట నాటకము చివరికి వచ్చినది. మీనాక్షి వెనుదిరిగి చూచెను. వెనుక ఏకవీర లేదు. పరిగెత్తుకొని మేడ మీదకి వచ్చెను. ఆమె గదిలలోనూ లేదు. క్రిందకు మరలా దిగబోయి మయిన జూతుమని రెండవ గదిలోనికి పోయెను. నేలబడియున్న ఏకవీర, ఆమె వద్ద విషణ్ణుడైయున్న తన పతి. ఏకవీరలో మీనాక్షి తన పతి పూర్వ ప్రణయిని రూపము గుర్తించినది. కాని తన పతికి చెప్పలేదు. ఈ దృశ్యము చూసి ఆమె మనస్సు పరిపరి విధములా పోయినది. వీరభూపతి ఆమెను చూచిన వెంటనే దీనుడై జరిగిన సర్వము ఆమెకి నివేదించెను. అసంభవమైనది అతని మాటలలోనూ
యథార్థమైనది అతని మొగములోను ఏమియూ కనబడలేదు. మీనాక్షి పోయి ఏకవీరను ప్రబోధించు ప్రయత్నములు చేసినది. ఆమె స్పర్శ వలన ఆమెకు మరలా హృదయం నుండి వేడు నెత్తురు నరములలో నెత్తురులో ప్రవహించెను. చర్మమునకు వేడిమి వచ్చెను. నిశ్వాసమాడెను. కన్నులు తెరుపుడు పడెను. చెవులకు శబ్దము వినవచ్చెను. సర్వేంద్రియ జ్ఞానము కలిగెను. ఆమె మనస్సు సహస్రధ పరిగెత్తెను. ఆమె తొందరలో లేచి లజ్జావత వదనై మీనాక్షి వెనుక నిలబడెను. వెన్నెలలో దీపపు దగ్గరనొక వస్తువును 2 నీడలుండెను. దీపపు చక్కని నీడ, వెలు వెన్నెల పలుచని నీడ. వీరభూపతికి వారిద్దరాతనికా 2 నీడలు. వీరభూపతికి వారిద్దరూ ఆ 2 నీడలు. మీనాక్షి దీపపు నీడైతే ఏకవీర వెన్నెల నీడ. బయట నాటకం అయిపోయింది. దిగ్భ్రాంతులయి అట్లే మువ్వురు నరగడియ సేపు నిల్చుండిరి. ప్రతి విలిప్తయు నేకవీర వీరభూపతులకు ఒక మహాయుగమంత భారముగా నుండెను. ఏకవీరకి, వీరభూపతులకి. వీరభూపతి ఎవరో ఏకవీరకు కొంచెము అర్థమైనది. కానీ నిశ్చయము కాలేదు. వీరభూపతికేగోడును తెలియదు. కొంతసేపటికి అతడు మాట పెగుల్చుకొని మీనాక్షిని ప్రశ్నించిపోయెను. మాట రాలేదు. మీనాక్షి అతని అభిప్రాయం తెలుసుకొని ఆమె కుట్టాన్ సేతుపతి భార్య అని చెప్పినది. వీరభూపతి మీద పిడుగుపడినట్లయినది. నిల్చున్నవాడు పెద్ద పెట్టున కేక వేసి నేల చతికిలబడి అయ్యయ్యో అని తల వంచుకొని కుడి అరచేతిలో మాడు పట్టున మోదుకొనెను. ఆ మరు నిమిషమున అతనికి స్మృతి లేదు. ఆ సంఘటన వలన ఏకవీరకు సర్వం అవగతమయ్యెను. మీనాక్షి పైగా విప్పి చెప్పెను. ఈయననే నా పతి స్థానాధిపతి కుట్టాన్ మహారాజు ప్రాణ స్నేహితుడు. ఏకవీర, ఇది విచిత్ర సంయోగము. నీ వివాహమును పూర్వము నీవితనిని, నా వివాహం పూర్వము నేను కుట్టానును ప్రేమించితిని. వారు మనలను ప్రేమించితిరి. దైవ సంఘటనము వ్యత్యస్త ఫలితమిది. వారిద్దరూ పరమమిత్రులైరి. నేను పరమమిత్రుడి భార్య అగుట తెలిసి నీ భర్త తన ప్రేమ బంధము కోసివేసి నా యందు సోదరి ప్రేమ నిలిపినాడు. నేను మీ ఇంటికి రాకపోకలకు కారణము ఇదియే. పాపం ఆ కుట్టాను నాడుగా నీ యందలి ప్రేమచే పరిభ్రమించుచున్నాడు. కాని రాజ్యకార్యములు అతనిని నీ నుండి దూరము చేసినవి. ప్రేమోద్వేగియగు అతడు నేడు వచ్చునో రేపు వచ్చునో. ఉదయం సేతుపతి గారు రామనాథమునకు బయలుదేరి 4 నాళ్ళైనది. నీ అంతఃపుర వర్తమానము వీరభూపతికి నీదగు కుట్టాన్ భార్యత్వము తెలియనీయలేదిన్ని సంవత్సరములు. నేటి రాత్రి ఈ విచిత్ర సంయోగము నీవింత యుద్వేగ ప్రణయినివి. ఈ చివరి మాట లేకవీరకు వినబడలేదు. తన యొడలు కుట్టాన్ ప్రేమ చలితుడని విన్నప్పుడు, అతడు నేడో రేపో వచ్చుచున్నాడన్నప్పుడు ఆమె నేత్రములలో ఒక విచిత్ర సంచలనము కలిగినది. మీనాక్షి మాట్లాడుచూనే ఉన్నది. ఏకవీర త్రాచుపాము వలె చరచర మేడ దిగిపోయి కళ్యాణ మండపం ఎదురుగా నిల్చున్నది. భాగవతులందరూ వెడలిపోయిరి. జనము సవ్వడి 10కి 9 వంతులు తగ్గెను. స్వామిని గదల్చుటకు పూజారులు ప్రయత్నము చేయుచున్నారు. ఏకవీర తూర్పు దిక్కున చూచెను. సూర్య భగవానుడు ఎర్రని నిప్పులు క్రక్కుచున్నారు. ఏకవీరకు భయమై కన్నులు మూసుకున్నది. తన దేహమందు ప్రాణము ఉన్నందున వీరభూపతి స్పర్శ సుఖ చిహ్నములు ముద్రితములైనట్లు తోచినది ఆమెకు. కన్నులు తెచ్చినది. ఎదురుగా గుర్రపు వాళ్ళ పిల్ల అమృత నిల్చుకొని ఉంది. చింపిరి జుట్టు, మాసిన పరికిణి, చొక్కా లేదు. దాని కన్నులెర్రగా ఉన్నవి. ఇంతకు ముందా తూర్పు దూరాల దోచిన సూర్యబింబం ఈ పిల్లగాదన దగ్గరకు ఈ పిల్లగా తన దగ్గరకు వచ్చినట్లు తోచెను. ఆమె నిలువెల్లా చలించిపోయినది. కన్నులు మూసుకున్నది. సూర్యబింబం ఒక కంటికిను, నా పిల్ల యొక్క కంటికి కనబడిరి. వారిద్దరూ తన దేహమునందు ప్రవేశించినట్లయిరి. ఆమె కన్నులు గిర్రున తిరిగినవి. ఓర్చుకోలేక కన్నులు తెరచి తూర్పు వంక చూడక, అమృతయున్న ఎడ చూడక సుందరేశ్వరుని వంక చూచెను. చాలా నాళ్లుగా దేవునికొక సంకల్పం ఉన్నది. ఆనాటికి నాటక ప్రదర్శనము వలన స్వామి ఆ సంకల్పం ఉత్తేజితమైనది. స్వామి కన్నులు సంకల్ప వికల్పములు సహస్రముఖముల విజృంభించుచు మనసునకై ప్రతీక్షించుచుండెను. ఆ సమయమున నేకవీర మనస్సున సంకల్ప వికల్పములు శతసహస్ర ముఖముల విజృంభించుచుండెను. ఏకవీర కన్నులు భగవంతుని కన్నులతో కలిసెను. స్వామి ఆ చూపు వెంట ఆమెలో ప్రవేశించెను. ఏకవీర భగవంతుని ప్రవేశ భారమున కాగలేక మూర్ఛబోయినది. స్వామి విగ్రహము పూజారులచట నుండి కదల్చలేకపోయిరి.
రాబ్ రాబర్టు నోబిలి అను ఒక పోర్చుగీసు క్రైస్తవ మత వ్యాపకుడు సన్యాసి వేషము వేసుకొని తత్వబోధక స్వామి అని పేరు పెట్టుకొని, అమ్మో! తత్వబోధక స్వామి అని పేరు పెట్టుకొని బోధితులు గాని సామాన్యులను మతాంతరుల చేయుచున్నాడు. విగ్రహారాధన దూషించుచున్నాడు. 4 ఏండ్లుగా అతని ఆ పని భగవంతుడు హర్షించినాడు. నేటికతని ప్రాబల్యము మితిమీరుచున్నది. వాని పని ఆపు చేయవలెనని చొక్కనాథ శివుని ఆజ్ఞ. ఏకవీరలో స్వామి ఆజ్ఞ వినబడింది. ఆమె లేచి నిలబడింది. స్వామి కదిలినాడు. జనం అప్పుడే చుట్టూను మూగి వార్త పురమెల్ల వ్యాపించినది. అంతఃపుర స్త్రీ అప్సరస మేలి ముసుగు లేక దేవుని వెంట బోవుచుండెను. జనులామె సౌందర్యమునకు, ఆమె కన్నులలోని అగాధత్వమునకు మెచ్చుకొనుచుండిరి, భయపడుచుండిరి. అందరును చొక్కనాథ శివుని ఆలయమున ముందున కేకిరి. స్వామి కళ్యాణము కచట పెద్ద పందిరి వేయబడెను. ఏకవీర అచట నిల్చున్నది. స్వామి వాహకులు నిలువబడిరి. జనము దూరముగా కిక్కిరిసిపోవుచుండిరి. జాము ప్రొద్దెక్కెను. వీరభట్ట భట్టరు అతని వెంట 4 దాసీలను వచ్చి ఏకవీరకు నమస్కారము చేసిరి. ఆమె మాట్లాడలేదు. దాసీలు అమ్మా ఇది ఏమి? పోదుము రమ్ము అని అనిరి. ఆమె ఇంకొక్క దిక్కున చూచెను. మీనాక్షి వచ్చెను. ఏకవీర నింటికి ఏకవీర ఇంటికి పోదుమురా, అంతఃపుర స్త్రీలు ఇట్లు వత్తురా, ఇది ఏమి యాగమమ్మా అనెను. ఏకవీర భ్రూభంగము చేసెను. ఆమెనెవ్వరూ బలవంతంగా లాగుకొని పోవ ప్రయత్నించలేదు. ఆమె ఎవరి కోసమో ఎదురు చూచుచున్నట్లున్నది. ఎవరో రాజస్త్రీ అంతఃపురము వదిలి వచ్చి పిచ్చి ఎక్కిన దానివలె బజారుల వెంట బోవుతున్న వార్త నోబిలికి తెలిసినది. తన మతంలో కలిసిన 2 శిష్యులను వెంటబెట్టుకొని వలలో పెట్టబడినదని తెలిసిన వేటగానివలె పరిగెత్తుకొని వచ్చెను. పగలు 2 జాములైనది. చొక్కనాథ సుందర శివుని కంటి మంట భగ్గుమని మండిపోవుచుండెను. నోబిలి జనమును త్రోసుకొని లోపలికి వచ్చినాడు. ఏకవీర కన్నులు విచ్చి చూచెను. నోబిలి ఆ చూపాగలేకపోయెను. ఏకవీర మందహాసము చేసినది. నోబిలి నిలువద్రొక్కకొనెను. జనము నిశ్శబ్దమైరి. సూదిపడిన ధ్వని వినబడుచున్నది. తరువాత ఏకవీరకు నోబిలికి వాగ్వాదము జరిగెను. అందులో నోబిలి సిద్ధాంతము లేకవీర ఖండించి తన మతమును నిలబెట్టుకొనెను. చివరికి ఏకవీర అట్లు తన వాదమును ముగించెను. ప్రతి దేశములోనూ జనసామాన్యముందురు. సంఘమున నృత్యస్థానం ఆక్రమించువారు నుందురు. అందరూ వివేకము సమానముగా నుండదు. ఏ దేశమందైనను జనసామాన్యమునకు మత సారస్వతాది విషయములో విశేషము తెలియదు. వారికి ఎవడే మాట చెప్పినా అదియే వేదము. విద్యగల ఒక సంఘ భాగమున కూడా మూఢులుందురు. వారిని నీ మతములోనికి త్రిప్పి నీ భుజములు చట్టలు పొంగనక్కరలేదు. ఇంకొక సంగతి చెప్పెదను వినుము. బుద్ధి ఎవని సొమ్ము? వేళను బట్టి ఒకని బుద్ధి పని చేయదు. ఒక మందబుద్ధియే సంతోషవేళ లోకములు జయించిన వాని వలె మాట్లాడును. ఒక మందబుద్ధియే సంతోషంలో ఉన్నప్పుడు గొప్పవాడిలాగా మాట్లాడతాడు. అర్జునుడు అంతటి మహావీరుడు ఒక సమయమున కర్ణుణ్ణి చూచి బెదరినాడు. అది వేళా విశేషము. వాదమునకు వైవాదము ఎప్పుడూ ఉన్నది. తీవ్రతరవాది వచ్చినప్పుడు లొంగిపోవు సిద్ధాంతములు ప్రతిపాదించక ఏమి? లోకమందరు మూఢులై ఒక నీచ మతం అవలంబింతురు అనుము. ఆ మతముండి ఏమి లేక ఏమి? నేడొక 100 మంది నీ మతస్థులైరి. రేపు నీ తలదన్నిన వాని మాటచే వారు వాని మతం అవలంబింతురు. ఇది వృథా ప్రయాస. మహావిజ్ఞాన ఖని తన మోక్షము తాను సాధించుకొనును. సనాతన ధర్మము యుగముల తరబడి నిలిచినది. నీ మత ప్రాబల్యము బౌద్ధ మత ప్రాబల్యముతో బోల్చుకొమ్ము. దానిని కోట జిదిమినాడు శంకరుడు. నీ దేశమునే ఇతర మతమైనను నింతయే. తొలినాడు ఉత్తరమున చైతన్య మీరాబాయి ప్రభుతులు, పడమట రామదాసు శివాజీ ప్రభుతులు, తూర్పున విద్యారణ్యులు ఉదయించి శివునకు ప్రీతి చేసిరి. మీరింక నీ మతం ఇట్లే ఘోషింతురా? మీకు తగిన వారు మీకు ఉదయింతురు. అవివేకులు ఎందలి ఏకదేశ ఫలితముల వలన లోకవంచముగాక బ్రహ్మప్రీతి లేదు. భగవద్గీత చదువుకొనుము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభూత్ అభ్యుత్థానమధర్మస్య తవాత్మానం సృజామ్యహం. ఆమె గొంతు చివరనకు రాను రాను పెద్దదైనది.
కనులు నిప్పులు గ్రక్కెను. నిలువెల్లా కదిలిపోయెను. మ్యహం అని విరచుకొని పడిపోయెను. ప్రొద్దు గుంకుచుండెను. దాసీలు, వీరభద్ర భట్టరు, మీనాక్షియు ఆమెనింటికి తీసుకొని పోయిరి. ఊరిలోని సగము జనం అచటకు నుండెను. ప్రొద్దుటి నుండి ఎవరికిని భోజనము లేదు. డినోబిలి అచట నిలువలేకపోయెను. జలున జనుల నిందావాక్యములు వినలేక తల వంచుకొని అదే పోకపోయెను. పోకపోయెను. అతడు గతించిన 4 ఏండ్లుగా నిర్మించిన సౌధం ఆనాటితో నేలగూలెను. అతని శిష్యులు తలా ఒక త్రోవ బట్టిరి. జనులు సంధ్య చీకటులలో నొకరినొకరు త్రోసుకొనుచు నిండ్లకు పోయిరి. భర్త జీవితమును సుఖపరపువలెనని తల్లి నేర్పించిన ఏకవీర చదువు శ్రీ సుందర చొక్కనాథ శివునికి ఉపయోగపడినది. ఏకవీర మరునాడు ప్రొద్దు తిరిగి నిదురలేచినది. ఆమెకు వెంటనే స్మృతికి వచ్చిన సంగతి వీరభూపతి కౌగిలి. ఆ పరిష్వంగ పారవశ్యము పోయి దానిలోనున్న ఒక మహానుభూతి ఆమె సర్వావయముల యందు రక్తనాళముల యందు వ్యాపించినట్లే ఉన్నదామెకు. రెండవది విపరీతమైన ఆకలి. ఆ వెనుకటి దినమున ఏమి జరిగెనో ఆమెకు స్మృతి లేదు. పరిచారికలు వేన్నీళ్లు పెట్టి తలంటి సుగంధ ద్రవ్యములు అందించి స్నానము చేయించిరి. దీర్ఘమైన ఆమె కేశపాశములు దులిమి అగరు ధూపములు వేసిరి. వడలి నిండా సువాసనా ద్రవ్యములు పూసిరి. జరి అంచు పువ్వులు గల తేలిపట్టు చీర గట్టిరి. సుకుమారములు తేలికమైనవి మధురమైన పదార్థములు ఆరగింపింతిరి. ఒడల నగలు కొద్దిగా అలంకరింతిరి. ఇంతలో ఒక సేవకుడు పరిగెత్తుకొని వచ్చి కుట్టాన్ సేతుపతి మహారాజు వస్తున్నాడని, ఈ పాటికి నగర ద్వారము చేరియుండునని, తన ప్రేమ చిహ్నము దీర్ఘ రమణీయ యాష్టాపదదాయము భార్యకు పంపెనని, తానామెను చూచునప్పుడది ఆమె ధరించి ఉండవలెనని చెప్పి, గోధుమ వన్నె త్రాచు వలె తళతళలాడు ఒక నగను ఆమెకి ఇచ్చెను. ఒక పరిచారిక తానది అందుకొని ఏకవీర మెడలో వేసెను. ఏకవీర వలదనలేదు. ఆమె మొగమున అంగీకారము లేదు. ఆహారం ఆమె కాంచీ ప్రదేశము వరకు వ్రేలాడెను. ఆ సూత్రము రైకలేని చోట మెడమీద తగిలి ఆమెకు విషలిప్తమైన సన్నని కత్తివాదర అందుకొన్నట్లుంది. ఆమె తాళలేక దొడ్డిలోనికి పోయి తక్కిన ఆకులు కోయబడిన సన్నని తెల్లని విసిరిన మొవ్వాకుల అరటి బోదె మొదలు నిలుచుండెను. ప్రొద్దు 3 జాములు దాటినది. ఆమె అట నుండి కదలలేదు. పరిచారికలొకరిద్దరామెను పలుకరించుటకు భయపడిపోయిరి. నురుగులు గ్రక్కుచున్న గుర్రములు గల రథము నుండి కుట్టాన్ దిగెను. స్నానము చేసెను. స్నానము చేసినంతసేపు ఏకవీరను గూర్చియే ప్రశ్నించెను. దాసీలేకవీర నిన్నటి కథ చెప్పిరి. అతడు ఆశ్చర్యపోయెను. అల్పాహారము తీసుకొనెను. తీసుకొన్నంతసేపు ఏకవీరను గూర్చియే ప్రశ్నించుచుండెను. ఏకవీర అంతఃపురమును వదిలి అట్లేకుట ఎట్లు? తను ఒక దొకదాసి. కుట్టాన్ సమాధానం చెప్పలేదు. అతని ఎదలో ఏకవీర దేవతామూర్తి అనుచిది పసుపు పచ్చని సన్నని పట్టు దోవతి, బూదిరంగు జరీపూల పసుపు పచ్చని పట్టురుత్తరీయమును ధరించెను. తనకు ఘుమఘుమలాడు మందార నూనె రాచెను. తలకు కర్పూరపు దావులు చిమ్ము తాంబూలములు సేవించెను. ఇంతసేపు ఏకవీరను గూర్చియే ప్రశ్నించెను. ఒక దాసి ఏకవీర చదువు కంద రాశ్చర్యపడెను. కుట్టాన్ మనసులో ప్రేమ ప్రవాహము కట్టలు తెగిపోయెను. ప్రొద్దు 3 జాములు దాటినది. కుట్టాన్ ఏకవీరను చూచుటకు ఆమె గదిలోనికి పోయెను. ఆమె అచట లేదు. ఒక పరిచారిక దొడ్డిలోనున్నదని చెప్పెను. అచటికి పరిగెత్తుకొని పోయెను. ఒంటి మొవ్వాకు విసిరిన అరటి చెట్టు కింద నిల్చున్నది. ఏకవీర ఆమె మెడలో తాను పంపించిన హారము తళతళ ఎండ పొరలో మెరియుచున్నది. సౌదామణి గర్భమైన సితమేఘముల అలంకరించుకొన్న శరలక్ష్మి వలె ఆమె కుట్టాన్ కనుల మిరుమిట్లు గొల్పెను. కుట్టాన్ పరుగున పోయి కౌగిలించుకోవాలను అనుకున్నాడు. ఏకవీర మొగము వివశ్నయి ఉన్నది. కుట్టాన్ ఆమెను సముత్సాహపరచునంచి నవ్వెను. ఏకవీర మొగము వికృతమయ్యెను. కుట్టాన్ ఆమెను సమీపించెను. ఆమె వెనుకకు బోయెను. కుట్టాన్ కన్నులలో ప్రేమ కురిసినది. ఆమె కన్నులలో భయం విరిసినది. కుట్టాన్ మాట్లాడాలి అనుకున్నాడు. ఆమె పరాగణ కాదు. ఇదివరకే తన్ను ప్రేమించినది. తాను ప్రేమించలేకపోయినాడు. ఇప్పుడా ప్రేమ ముసురుకొని వచ్చినది. బాగున్నావా? ఏమి చేయుచుంటివి? మొదలగు ప్రశ్నలకు తావులేదు. తన ప్రేమకు దక్కిన
ఒక్కటియే. అది ఒక గాఢ పరిష్వంగము. తాను మాట్లాడలేకపోయినాడు. అతని కన్నుల వెంట నీరు గిర్రున తిరిగెను. గొంతుకులో దా గాద్యద మేర్పడెను. ఏకవీర అతని నా ఏకవీర అతని నాగుమన్నది. అతడొక అడుగు ముందునకు వేసెను. ఏకవీర ఆనపెట్టినది. కుట్టాన్ నిలిచిపోయెను. ఏకవీర ఏడ్చినది. కుట్టాన్ మరొక అడుగు వేసెను. ఆమె తన్ను తాకవలదన్నది. తాకినచో చచ్చిపోవుదును అనెను. ఈ మాటలు కుట్టానుకు వినిపించలేదు. అతని గొంతుక విడవడెను. ప్రశ్న మీద ప్రశ్నగా ఒక ప్రశ్న అతని చోట వెలువడెను. ఇంత చదువు ఇంత చదువెప్పుడు నేర్చితివి? క్రైస్తవ సన్యాసి నీ ముందు నోరు మెదపలేకపోయినాడట కదా! అంతఃపురము వదిలిపోవుటకెట్లు సాహసించితివి? నిన్ను సుందరేశ్వరుడేమైనా పూనెనా? నేను నిన్ననైనా వచ్చితిని గాదు. వచ్చినతో నీ విజయమునకెంతో సంతోషించియుందును. మరలా ఇంకొక రీతి ప్రసంగము చేసెను. ఇన్నాళ్లుగా నిన్ను ప్రేమించజాలనందుకు క్షమించుము. దానికి కారణముగా నీకు చెప్పితిని. ఆ కారణము 4 నెలల క్రిందనే కారణము కాకుండా పోయెను. దుర్విధి నన్ను మథుర నుండి తరిమినది. హఠాత్తుగా నిన్ను కలుసుకొని పొందు మహానందమునందలి ఆశ నీకు నా చేత ఉత్తరము వ్రాయించలేదు. నా మిత్రుడు వీరభూపతి భార్య మీనాక్షి అని కుట్టాన్ మొదలుపెట్టగానే ఏకవీర పారిపోజొచ్చెను. ఆమె వీధి వాకిలి దాటి హజారము దాటిపోయెను. కుట్టాన్ ఆమె వెంట పరిగెత్తెను. అరజాము ప్రొద్దుండెను. వీధిలోనికి వచ్చి ఏకవీర తల ఎత్తి చూసెను. మీనాక్షిదేవి దేవాలయ శిఖరపు బంగారపు తొడుగు ఎండలో ధగధగ మండిపోవుచుండెను. ఇంతలో కుట్టాన్ ఏకవీరను కలుసుకొనెను. "ఎక్కడికి పోవుచుంటివి?" అన్నది. "వైగై నదికి" అన్నాడు. "ఎందుకు?" అన్నది. "నా ఎడల మహాఘమున్నది. అది కడిగివేయుటకు" అన్నది. "పాపం, మహాపాపం ఉన్నది. అది కడిగివేయుటకు" అన్నది. గుర్రపు వాళ్ళ పిల్ల అమృతయు దువ్విన తలతో పరికిణి తొడుక్కొని చొక్కా తల్పిబడి వదిలిపెట్టిరి. ఇంటికి వచ్చుచు ఆరంజేవిరుంబు ఆరవదుషినం అని పిచ్చి పిచ్చిగా పాడుకొనుచు వచ్చుచుండెను. ఆమె ఏకవీరను జూచి భయపడి పారిపోయెను. ఏకవీర మరలా పరిగెత్తెను. కుట్టాన్ వెంబడించెను. వైగై చూపు మేరలో నిలిచెను. కుట్టానునకు ఏకవీరకు మధ్య 100 గజముల దూరముండెను. ఏకవీర గాలి పొరవలే నెగిరిపోవుచున్నది. కుట్టాన్ పర్వతము వలె కదల్లేకున్నాడు. ఏకవీరకెదురుగా ఒక సన్యాసి వచ్చుచుండెను. ఏకవీర అతన్ని చూచి నిలువుమని కంపించిపోయి కన్నులో 2 చేతులతో మూసుకొనెను. సన్యాసి ఆమె వంకనైనా చూడలేదు. ఆమె ఉన్న ఎడ దాటి సన్యాసి నెమ్మదిగా కుట్టాన్ దగ్గరకు వచ్చుచుండెను. కుట్టాన్ చూచెను. ఏకవీర నిల్చున్నది. సన్యాసి వంక చూచెను. కుట్టాన్ ఒక మహాశ్చర్యము పొందినట్లు దేహం వెనుకకు కదల్చెను. సన్యాసి తల ఎత్తలేదు. కుట్టాన్ అతనిని పలకరించెను. కుట్టాన్ అన్నాడు, "వీరా, ఇది ఏమి?" అని. సన్యాసి తల ఎత్తెను. ఎదుట కుట్టానును చూచెను. వీరభూపతి కన్నులలో బాష్పములేర్పడబోయి వెనుకకు మరల్పబడెను. కుట్టానున కనేకములగు నూహలు తోచెను. తన మీనాక్షి ప్రేమ ఇతని సన్యాసమునకు కారణమనుకొని స్థానాధిపతి క్షమించలేకపోతివి అన్నాడతడు. వీరభూపతి కనులలో జాలి పొడసూపెను. దూరమున ఏకవీర మరలా నడుచుచుండెను. కుట్టాన్ వీరభూపతిని వదిలి ఆమెను మరలా ననుసరించెను. ఈసారి ఏకవీర నడువలేకపోయెను. కుట్టాన్ ఏకవీరనందుకొనెను. ఇరువురు గజ మెడముగా వైగై నీటి పొర వద్ద ఆమెను నివతల నతడు నుండిరి. కుట్టానునకు కోపం వచ్చెను. "అడుగు వేచితివా? నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకొని పోయెదను" అన్నాడు. ఏకవీర కదల్లేదు. వీరభూపతి తన ప్రేమ దాని విచిత్ర పరిణామము పూసగుచ్చినట్లు చెప్పెను. తన దేహములోనున్న ప్రతి అణువు వీరభూపతి స్పర్శ అనుభవించుచున్నదని చెప్పెను. అది ఇంకొక విజాతీయ స్పర్శ తాళుకోలేదనెను. కుట్టాన్ చివరి మాటలు వినలేదు. అతడు ఆలోచనలో పడెను. పడమటి లోకబంధుడు అస్తమించబోచున్నాడు. విచిత్రముగా చీకట్లు, ఎర్రని కాంతులు ఒక్కసారి లోకం మీదకి వచ్చెను. ఏకవీర మొగము తూర్పునకు తిరిగి ఉన్నది. కుట్టాన్ పడమటికి తిరిగి ఉన్నాడు. ఏకవీర మొగమున చీకట్లు, కుట్టాన్ మొగమున వెలుతురు వ్యాపించినవి. కుట్టాన్ చివరకు మాట్లాడెను. "ఇది ఒక విచిత్ర కథా మంటపము. దీనికి మనమిద్దరము మీనాక్షి వీరభూపతులు 4 స్తంభములు." ఏకవీర ఒక విచిత్రమైన ప్రశ్న వేసెను. "మీరు నన్నింకనూ ప్రేమింతురా?" అని అడిగెను. ఆమె పెదవులనందు నుండి ఒక సన్నని నవ్వు వినబడెను. తపస్వి అయిన కుట్టాన్ తానామెను ప్రేమించుచున్నానన్న సంగతి చెప్పలేదు. అతడు ప్రేమచే కదిలిపోయెను. ప్రేమ ప్రవాహము మీద విరుచుకొని పడినది. హఠాత్తుగా కుట్టాన్ 2 చేతులు ఆమె దేహము చుట్టుకొనెను. అంతవరకు వినవచ్చుచున్న వైగైనది సవ్వడి, గాలి రివ్వుమన్న సవ్వడి ఆమె చెవులకు వినబడలేదు. ఆమె కన్నులు చీకట్లను చూచుచుండెను. ఆమె ఘ్రాణేంద్రియములకు గాలిలోనొక వగరు వాసన తోచెను. ఆమె
త్వగింద్రియము చైతన్యరహితమయ్యెను. అతడామెను ఎదుర్రొమ్మున కాంచుకొనెను. ఆమె నేత్రములలో చూపు తప్పిపోయెను. ఆమె దేహములోని రక్తము ప్రాణవాయువును భరింపలేకపోయినది. ఆ రక్తమంతయు మృత్యు స్పర్శ వలన కలుగు శైత్యమలంకరించుకొన్నది. అప్పుడు ఆమెను గాఢాతి గాఢంగా నొక్కుకొనెను. ఆమె నాసాంధ్ర నాసారంధ్రములలోని నిశ్వాసం ఆడలేదు. ఆమె నోరు కొంచెముగా తెరచుకొనెను. ఆమెలో నాడి నిలిచిపోయెను. అతడామె తన పెదవులతో తాకెను. ఆమె హృదయములో ప్రాణవాయువు నిలిచిపోయెను. ఇది అంతయు కన్ను మూసి కన్ను తెరిచినంతలో జరిగెను. కుట్టానునకు ప్రబోధము కలిగెను. తన కౌగిలిలో నిర్జీవ పదార్థం అతడు వెనుకకు త్రోసెను. అది మోకాటి బండి నీటి లోతులో బడి చప్పుడయ్యెను. చీకట్లు క్రమ్మి నల్లని గుడ్డ కప్పబడిన గత ప్రాణివలె వైగై తరలిపోయెను. ఇంతటితో కథ సమాప్తం. ఇందులో మనం ఆలోచిస్తే చాలా విషయాలున్నాయండి. నేనిది చాలా చకచకా చదివాను. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని 4 స్తంభాలాట అనే సినిమా చూసిన తర్వాత దీని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఈ ఏకవీర కథలో ఉన్న ధర్మసారం ఏంటి అన్న దాని మీద మరొక లైవ్‌లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి జయ శ్రీరామ స్వస్తి.